హాయ్ అండి. ఇప్పుడు నేను మహాభారతంలోని విరాట పర్వంలో పంచమ శ్వాసాన్ని నేను పారాయణ చేస్తానండి. మీరు శ్రవణం చేయండి. అర్జునుడు ఉత్తరునకు కౌరవ వీరుల గురించి తెలుపుట. వైశంపాయనుడు: రాజా, అర్జునుడు గొడ్ల కాపరులతో ఇట్లా అన్నాడు: గొల్లలారా, శత్రువులకు బలం క్షీణించింది, ఇక మందులను ఇళ్లకు తోలుకుపోండి అంటూ ఉత్తరుడితో ఇలా అన్నాడు. అర్జునుడు: ఉత్తర, మనం దుర్యోధనుని ఎదిరించడానికే వచ్చామని తెలియగానే భీష్మ, ద్రోణులు చెరో 3000 రథాలను వెంటబెట్టుకొచ్చారు. అట్లాగే దుర్యోధనుడి తమ్ముళ్ళు కూడా 1000 రథాలతో రాజుకు అడ్డంగా నిలబడ్డారు. గోపకులు గోవులను ఇళ్లకు తోలుకుపోతూ ఉంటే చేసిన ప్రయత్నమంతా వ్యర్థమైంది అని దుర్యోధనుడు ఖిన్నుడయ్యాడు. ఉత్తర కుమార, జెండాపై బంగారు వేదిక కూర్తున్న రథంలో ద్రోణుడు ఉంటాడు. మనం ఇప్పుడు అతడికి రథానికి కుడి పక్కగా మన రథాన్ని నడపాలి. అట్లా నడపడం వల్ల పెద్దల్ని గౌరవించినట్లు అవుతుంది, అందుకు వ్యతిరేకంగా చేస్తే అవమానించినట్లు అవుతుంది. ఈ ద్రోణుడు మా కౌరవులందరికీ అస్త్ర విద్య నేర్పిన గురువు. ఇక్కడ ఆయుధాలన్నీ వాడడంలో నేర్పరి, దూరం నుండే లక్ష్యాన్ని కొట్టగల దిట్ట. ఇతడి ముఖం వర్చస్సుకే శత్రువులు హడలిపోతారు కనుక మనం ఇతడిపై యుద్ధం ప్రకటించకూడదు. ఆయన మనపై ముందు బాణాలు వేస్తే అప్పుడు మనం కూడా వేద్దాము. అశ్వత్థామ ద్రోణాచార్యుని కుమారుడు, తండ్రితో సమానమైన ప్రజ్ఞాపాఠవాలు గలవాడు. ఇతడు శివుడు వరప్రసాద చేత జన్మించాడు. దేవదానవులు ఎవ్వరూ ఇతడితో యుద్ధం చేయలేరు. ఇతడి జెండా పైన సింహంతో ఒక గుర్తుగా ఉంటుంది. కృపాచార్యుడు కూడా మా అందరికీ చిన్నతనంలో అస్త్ర విద్య నేర్పాడు. యుద్ధంలో నేర్పరియే కాదు, యుద్ధం అంటే అమితమైన ఆసక్తిని ప్రదర్శిస్తాడు. దుర్యోధనుడికి ఆప్తమిత్రుడు. ఇతడి జెండాపై తెల్లటి శంఖాల కాంతుల్ని వెదజల్లుతూ ఉంటాయి. దుర్యోధనుడు మనల్ని మాయాజోదంలో ఓడించి అడవుల పాలు చేశాడు. మమ్మల్ని ఇతడి రథంపై ఉండే జెండాకు మణులు పొదిగిన పాము గుర్తుగా ఉంటుంది. ముందుగా మనం దుర్యోధనుని చంపడానికి వెళ్దాం. అతన్ని కాపాడుకోవడానికి ద్రోణాది పెద్దలంతా నాపై యుద్ధానికి వస్తారు. అప్పుడు నేను వారితో యుద్ధం చేస్తాను. అందువల్ల మర్యాదకు లోటు రాదు. అంతవరకు నేను చెప్పినపై జెండాలను రథాలు ఎదురుపడినా పక్కకు తప్పుకుని వెళ్ళు. ఎందుకంటే మనకు కావాల్సిన దుర్యోధనుడు కనుక మిగిలిన వారితో యుద్ధం అంత ముఖ్యం కాదు. కర్ణుడంటే దుర్యోధనుడికి ప్రత్యేకమైన ప్రేమ కనబరుస్తాడు. ఎందువలనంటే అస్త్రశస్త్రాల ప్రావీణ్యంలో కానీ, శౌర్యం వల్ల కలిగే అటోపం వల్ల కానీ, భుజ పరాక్రమంలో కానీ గట్టి పోటీ ఇవ్వగలిగిన వాడు అతనొక్కడే. నన్నే అతడొక్కడే అనే నమ్మకంతో నా పట్ల మాశ్చర్యం చూపుతూ ఉంటాడు. ఈ కర్ణుడు బాణాలతో లక్ష్యాన్ని ఛేదించగల నేర్పున్నవాడు. గొప్ప వీరుడైన కీర్తి ఉంది. ఇతడితో యుద్ధం చేసే అవకాశం నేడే లభించింది. ఎవరెక్కువ నేర్పరులో ఇప్పుడు నువ్వే చూడబోతున్నావు. మాలో హెచ్చుతగ్గులు కూడా పరిశీలించి చూసి ఆ పిమ్మట చెప్పు. అతడు కూడా నన్ను చూస్తే ఊరుకోడు. ఒకవేళ ఎదుటి పడితే నిప్పులు పిడుగునై నేనే అతడి మీద విరుచుకుపడతాను. నువ్వు మాత్రం భయ సందేహాలు లేని వాడవే రథాన్ని నడపాలి. ధృతరాష్ట్ర సంతానంలో పెద్దవాడైన దుర్యోధనుడు అభిమానధనుడు, ఉన్నత భావాలు కలవాడు, జయించే సఖ్యం కాని పరాక్రమం కలవాడు, అస్త్రశస్త్రాలను ఉపయోగించడంలో నేర్పరి, మా పైన ఆశ్చర్య బుద్ధి గిట్టనతనం కలవాడు, దుష్ట కార్యాలపైనే ఆసక్తి చూపుతూ ఉంటాడు. అటువంటి దుర్యోధనుడు ఎదురైతే నాకు పండగే. నువ్వు దుర్యోధనుడి రథం కోసం కళ్ళల్లో ఒత్తిలేసుకుని వెతుకుతూ ఉండు. పరిస్థితులు అనుకూలమనిపిస్తే కన్ను మూసి కన్ను తెరిచేటంతలో అతన్ని సమీపించు. ఎంతమంది అడ్డుపడ్డా నువ్వు ధైర్యాన్ని వీడవద్దు. మా తాత అయిన భీష్ముడు గొప్ప ప్రతాపం కలవాడు. ఆయనకు ఎన్నో గొప్ప ఆయుధ రహస్యాలు తెలుసు. మేమన్నా కౌరవులన్నా అతడికి సమానమైన ప్రేమ కనబరుస్తాడు. కౌరవుల కొలువులో ఉండడం వలన వాళ్ళకి చేదోడు వాదోడిగా ఉంటూ ఉంటాడు. అతడు వేసే బాణాలన్నీ అతడు చెప్పినట్లే వింటాయి. లక్ష్యాన్ని మధ్యకు విరగొట్టాలన్నా, సూటిగా నాటుకునేట్లు చేయాలన్నా
పగిలేట్లు చేయాలన్న బాణాలు సులువుగా ప్రయోగించగల మహావీరుడు భీష్ముడి రథం ఉన్న దిక్కుకు మన రథాన్ని పోనీయొద్దు. అతడి కోపం వస్తే మనల్ని రాజు వైపుగా ఒక అడుగైనా పడకుండా అడ్డగిస్తాడు. అర్జునుడు ఈ విధంగా వీరులందరి గురించి చెప్పి యుద్ధానికి సిద్ధమవుతున్న సమయంలో అశ్వత్థామ కర్ణుని ఎగతాళి చేస్తూ ఇట్లా అన్నాడు. ఓ కర్ణ, ఇంతకాలం నువ్వు పొగుడుకుంటూ వచ్చావు. ఇప్పుడు ఆ అర్జునుడే పులి మీద పడేందుకు సిద్ధంగా ఉన్నాడు. నీకు చేతనైతే ఎదిరించి నీ పరాక్రమాన్ని రుజువు చేసుకో. కాదు, నాకు భయంగా ఉందంటావా? పోయి శకుని సలహా అడుగు. మన రాజు నిన్ను నమ్ముకుని కలలుగంటున్నాడు కదా, మరి నువ్వు పూనుకోకపోతే మరెవరు పూనుకుంటారు? కర్ణుడు: నువ్వు ఎప్పుడూ భయపడేవాడికే కొమ్ము కాస్తూ ఉంటావు. అట్టి నువ్వు నన్ను ఆక్షేపించడమా? నీ మాటలు అసభ్యంగా ఉన్నాయి. నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత బాగుంటుంది. పరాక్రమవంతుడైన ఎక్కడైనా పిరికివాడి వలె పక్కకు తప్పుకొని పారిపోతాడా? నిన్ను నమ్ముకుని నేను యుద్ధానికి రాలేదు. నా పరాక్రమంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. అర్జునుడే కాదు, అతని తండ్రి ఇంద్రుడే వచ్చినా నేను వెనుకంజి వేయను. నా పరాక్రమం, బలము, పౌరుషము ఎట్లా ఉంటాయో నీ కళ్ళతో నువ్వే చూడబోతున్నావు. కర్ణుడితో పాటు భీష్మ, ద్రోణ, అశ్వత్థామ, కృపులు కూడా యుద్ధానికి సన్నద్ధమయ్యారు. వాళ్ళను చూసిన వీరావేశంలో దుర్యోధను కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు. రారాజే యుద్ధానికి స్వయంగా సిద్ధమవుతుంటే అతని తమ్ములంతా అతడి వెనక బయలుదేరారు. వారితో పాటే శకుని, సైంధవాది బంధువులంతా బయలుదేరారు. వారిని చూసి బాహ్లిక, సోమదత్తాది సామంతులంతా తమ తమ రథాలపై బయలుదేరారు. వారి వెంట సేనాధిపతులు, రథాలు, ఏనుగులు, గుర్రాలు బయలుదేరాయి. ఇంతమంది ఒకేసారి దూసుకుని పోతుంటే భూమి కంపించింది. దుమ్ము ఆకాశాన్ని కప్పేసింది. సూర్యుడు కనుమరుగయ్యాడు. రకరకాలైన యుద్ధ వాద్యాలతో దిక్కులు ప్రకటిల్లాయి. ఆయుధాలు కాంతివంతంగా మెరుస్తుంటే దేవేంద్రుడే ఆశ్చర్యపోయాడు. అట్లా తమ మీదకు వస్తున్న వీరాది వీరుడైన కౌరవ సేనలను చూసి అర్జునుడు పెద్ద పెట్టున నవ్వాడు. అర్జునుడి గాంధీవానికి బాణాలు ధనుసు మధ్య భాగంలో నుండి వింటి కూపులలో నుండి చేతుల్లో నుండి పుట్టుకొస్తుండగా శత్రు సైన్యాన్ని కప్పేశాయి. గాంధీవం నుంచి వెలువడే ధ్వనులతో భూమి ఆకాశాలు దద్దరిల్లాయి. తనను ఎదిరించిన కాల్బాలంతా అర్జునుడు నుగ్గు చేశాడు. సైనిక శవాలపై నుండి రథాన్ని ముందుకు నడిపించాడు. అర్జునుడు కంటితో లక్ష్యాన్ని చూస్తూ బాణాన్ని పిడికిలిలోకి తీసుకుని సంధిస్తుంటే ఒక్కొక్క బాణం ఒకే మట్టంలో వెళుతూ 10 మంది సైనికులను ఒకేసారి హతమార్చాయి. అయినా కురు సైనికులు సాహసంతో అర్జునుడి మీదకు లంఘిస్తుంటే అగ్నిహోత్రుడు పైకి ఎగబడే మెడతల్లాగా మాడిపోయారు. రెచ్చిపోయిన కౌరవ సేనలు ఇంకా దగ్గరకు వస్తున్న కొద్దీ అర్జునుడు అస్త్రశస్త్రాలతో వాళ్ళందరినీ నిగ్రహించాడు. అప్పుడు గాంధీవాన్ని మరింత తీవ్రతరం చేస్తూ ఉంటే కౌరవ సైన్యాలన్నీ మూకుమ్మడిగా దాడి చేసి అర్జునుడి ధ్వజాన్ని, రథాన్ని, సారథిని, గుర్రాలని ధ్వంసం చేయాలని విశ్వ ప్రయత్నం చేశారు. అయితే వారి ప్రయత్నాలేమీ సఫలం కాక మునిపే అర్జునుడు వారి ఆయుధాలన్నింటినీ ముక్కలుగా చేశాడు. అటు పిమ్మట అర్జునుడు వాడి అయిన బాణాన్ని ప్రయోగించి శత్రు సైనికుల కవచాలను పగలగొట్టాడు. అర్జునుడు నాడి సంధించి గర్జింపజేస్తూ వేసిన బాణ సమూహాలు శత్రు సైన్యాల శరీరాలని అర నిమిషంలో తూట్లు పొడిచాయి. అర్జునుడు బాహువేగం చేత గాంధీవం నుండి వెలువడే భీకర బాణాలన్నీ శత్రువు శరీరాన్ని రక్తసిక్తం చేశాయి. వారంతా విరగబూసిన అశోక వృక్షాలాగా కనిపించారు. అనంతరం గొప్ప యోధులంతా ఒకరినొకరు తోసుకుంటూ అర్జునుడిని చుట్టుముట్టారు. వాళ్ళని చూడగానే పూనకం వచ్చిన వాడిలాగా ఊగిపోతూ ఒకసారిగా నలుగువైపుల నుండి ముట్టడించి శత్రు సైన్యాలపైన భయంకరమైన అస్త్రాన్ని ప్రయోగిస్తూ తేజోమూర్తిలా మధ్యాహ్నపు సూర్యుడిలాగా ప్రకాశించాడు. కర్ణుడు అగ్ని జ్వాల వలె యుద్ధరంగానికి రాగానే కౌరవ సేనల వాద్యాలు మ్రోగించారు. కర్ణుడు ఆధిక్యంలో ఉన్నప్పుడు కౌరవ సేనలు సంతోషంలో కేరింతలు కొట్టేవి. అర్జునుడు ఆధిక్యంలో ఉన్నప్పుడు కుంగిపోయేవారు. ఓ కర్ణ, నీకు సాటి అయిన వారెవరూ లేరని వీరాలు పలికేవాడివి. ఇప్పుడు నీ ప్రతాపాన్ని చూపు. వీరులైన వారెవరూ వ్యర్థమైన మాటలు మాట్లాడరు. ఎట్లాగూ ఎదురు వచ్చావు, పారిపోయే ప్రయత్నం చేయకు. ఆనాడు నిండు సభలో ద్రౌపదిని భంగపరిచినప్పుడు చూసి నవ్వావు కదా, దానికి ఫలం ఇప్పుడు అనుభవించబోతున్నావు. అప్పుడంటే మేమంతా ధర్మాన్ని కట్టుబడి ఉండబట్టి బ్రతికిపోయావు. ఇప్పుడు కాచుకో నా దెబ్బ.
కర్ణుడు, అర్జున, నువ్వేదో ధర్మ సంపన్నుడు అన్నట్లు మాట్లాడుతున్నావు. ఆనాడు ధర్మానికి కట్టుబడి ఆగిపోయావా? ఇప్పుడేమో నీ ప్రతాపం చూపుతావా? తప్పంతా నీ అన్నగారి పైన నెట్టి నువ్వేదో ధర్మానికి కట్టుబడిన వాడిలాగా ప్రగల్భాలు పలుకుతున్నావు. ఇప్పుడు నాతో యుద్ధం చెయ్యి, నీ సత్తా ఎంతో నిరూపిస్తాను. ఏదో అరణ్యవాసం, అజ్ఞాతవాసాలు పూర్తి కాగానే అడగకుండానే రాజ్యంలో భాగం వస్తుందని ఆశపడుతున్నావు కాబోలు. నువ్వు నిజంగా ధైర్యం ఉంటే యుద్ధం చేసి నీ రాజ్యాన్ని నీ రాజ్యాన్ని గెలుచుకో. నీ విరోచిత కృత్యాలను జనులు చెప్పుకుంటుంటే నేను అప్పుడప్పుడు విన్నాను. తీరా నువ్వు ఇప్పుడు భయపడుతున్న తీరు చూస్తుంటే అవన్నీ అబద్ధాలని అనిపిస్తోంది. కర్ణుడు వాడి బాణాలను అర్జునుడిపై కురిపించగా అర్జునుడు కూడా అంతకన్నా వాడి అయిన బాణాలను ధీటుగా ప్రయోగించాడు. వారు ఆ విధంగా అనేక అస్త్రాలని ఆకాశమంతా వ్యాపించేట్టు ప్రయోగించగా సూర్యరశ్మి చొరబడకుండా లోకమంతా చీకట్లు కమ్మాయి. దాంతో గాలి కూడా స్తంభించింది. కర్ణుడు అనుమతితో కల్బాలంతా అర్జునుడిని ఎదిరించింది. అర్జునుడు తన రథాన్ని ఏనుగుల గుర్రాలు కాల్వాలపైనే నడిపిస్తూ వారందరినీ రక్త ప్రవాహంలో ముంచెత్తాడు. కర్ణుడు విల్లును అర్జునుడు విరక్కొట్టాడు. అతడు ఇంకో విల్లును తీసుకుని 4 బాణాలతో గుర్రాలను, 6 బాణాలతో సారథి అయిన ఉత్తరుణ్ణి, 8 బాణాలతో రథాన్ని, 10 బాణాలతో కపిధ్వజాన్ని, 20 బాణాలని అర్జునుడి శరీరం అంతా తూట్లు పడేట్టు కొట్టాడు. కర్ణుడు కోపంతో జెండాలన్నీ అగ్నిశిఖలయ్యాయి, బాణాలన్నీ మంటల్లా వ్యాపించాయి. అర్జునుడు కర్ణుని ఆధిక్యాన్ని సహించకుండా తన పతాకాన్ని మెరుపు తీగలా చేశాడు. రథచక్రాల ధ్వని ఉరుముల్లా ఉరిమేట్లు చేశాడు. బాణ పరంపరలు వదిలి వానధారల్లాగా కురిపించాడు. తానే మేఘమై ఇతరులకు శక్యం కాని విధంగా కౌరవశరణు ముఖ పద్మాలన్నీ వాడిపోయేట్లు చేశాడు. కర్ణుడు భయంకరమైన బాణాలని అర్జునుడిపైన ప్రయోగించగా అర్జునుడు కూడా ముఖము, మెడ, చేతులు, రొమ్ము ఇట్లా అన్ని అవయవాల మీద పదునైన బాణాలను విసిరాడు. ఈ విధంగా అర్జునుడు అవయవాలన్నీ నుగ్గైపోయాయి. ప్రాణభయంతో అర్జునుడు పారిపోయాడు. ఇది చూసి ఉత్తరుడు సంతోషంతో కేరింతలు కొట్టాడు. ఈ విధంగా కర్ణుడు పారిపోగా పార్థుడు దేవదత్తాన్ని పూరించి ఉత్తరుడితో ఇలా అన్నాడు. ఉత్తరుడా, కౌరవ సైన్యంలో మహావీరుడని చెప్పుకునే వాళ్ళలో ఈ కర్ణుడు ఒకడు. అతడు ఎట్లా పారిపోయాడు కనుక మనం ద్రోణాచార్యుల వారిని అడ్డుకోవాలి. ఉత్తరుడు, అర్జున, నీ పరాక్రమం తేజస్సు క్షణక్షణానికి వృద్ధి చెందుతున్నది. అటువంటి నీ తేజస్సు చూడాలంటే నా కళ్ళు చెదిరిపోతున్నాయి, అవయవాలన్నీ పట్టుతప్పాయి. ఇక నేను సారథ్యం సహించలేను. నేను పుట్టింది మొదలు ఇటువంటి యుద్ధాన్ని ఎప్పుడూ చూడలేదు, నీ వంటి తేజస్సాలను కూడా చూడలేదు. అర్జునుడు, ఉత్తరుడా, నేనుండగా నువ్వెందుకు భయపడాలి? నువ్వు చక్కగా గుర్రాలను నడిపించు, భయపడకు, నన్ను తలుచుకుంటూ ఉండు, నీలో కూడా ధైర్య సాహసాలు వృద్ధి చెందుతాయి. ఉత్తరుడా, ఎర్రటి గుర్రాలను కట్టిన రథం మీద పొడుగాటి చేతులు, బలమైన మెడలపైన ఛాతీ కలిగిన ద్రోణాచార్యులను చూడు. ఆ ద్రోణుడే కౌరవ వంశ రాకుమారులందరికీ ధనుర్విద్య నేర్పిన గురువు, దివ్యాస్త్రాలు తెలిసినవాడు, మంచివాళ్లకు మేలు చేస్తాడు, నన్ను తన కన్న కొడుకు కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. అటువంటి గురువు పైన బాణం సంధించాలంటే బాధగా ఉంది. ఇది రాజులకు విధి, అందువల్లనే ఇట్లా ఎదుర్కోవాల్సి వస్తోంది. అర్జునుడు రథం అతడికి ఎదురుకు పడగానే గురుదేవులకు నమస్కరించి ఇలా అన్నాడు. ఆచార్య, వనవాసం చేస్తూ నానా కష్టాలు పడ్డాం, ఆ ఇబ్బందులన్నీ ఓర్పుతో సహించాం. ఇది భగవంతుడు ఇచ్చిన అవకాశంగా భావించి నా ప్రతాపాన్ని చూపడానికి వచ్చాము. కష్టాల్లో ఉన్న వారి పట్ల కనికరం చూపడం మహాత్ములు తగిన పని. మీరు నా పట్ల కోపాన్ని ప్రదర్శించకండి. గురుదేవ, మీరు ముందుగా నాపై బాణాలు ప్రయోగించండి, మీ మీద బాణాలు వేయడానికి జంగుతున్నాను అని అర్జునుడు అనగా ద్రోణుడు వాడి అయిన 20 బాణాలను ప్రయోగించాడు. అర్జునుడు ఆ బాణాలన్నింటినీ మధ్యలోనే తుంచివేశాడు. ఇక ద్రోణుడు విజృంభించి వందల వేలాది బాణాలని అర్జునుడిపై గుప్పించాడు. అర్జునుడు కూడా అదే విధంగా ప్రయోగించి చూస్తున్న వాళ్ళను ఆశ్చర్యపరిచాడు. ఆ గురు శిష్యులిద్దరూ గొప్ప బాహుబలం గలవారు, శస్త్రాస్త్రవేత్తలు, రతిరథులు. వారిద్దరూ కేవలం వారి పరాక్రమం చేతనే కీర్తిని సంపాదించారు. కౌరవ సేనలంతా వారి పరాక్రమ స్ఫూర్తికి ఆశ్చర్యపోయి అట్లాగే చూస్తూ నిలబడిపోయారు. అర్జునుడికి ఎదుర్కోవాలంటే ద్రోణుడు, శివుడు తప్ప మూడో వాడెవడు నిలవలేడని కౌరవ యోధులంతా ప్రశంసించారు.
ద్రోణుడు తెల్లని రెక్కలు కట్టిన బాణాలను వేస్తుంటే హంసల గుంపులాగా ప్రకాశించాయి. అట్లాగే అర్జునుడు నల్లని రెక్కలు కట్టిన బాణాలను ప్రయోగిస్తుంటే నల్లని మేఘ సముదాయం వలె గర్జించాయి. ద్రోణార్జునులు ఇద్దరూ చేస్తున్న అల్లెత్రాటి ధ్వనులు శ్రావ్యంగా ఉండేట్లుగా సవ్యాలుగా బాణాలను ప్రయోగిస్తున్నారు. ఇద్దరు సమంగా ఉన్నారా లేక వారి మధ్య తేడాలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి వీలు లేనంత ధీటుగా దివ్యాస్త్రాలతో యుద్ధం చేస్తున్నారు. ద్రోణుడు ఇంద్ర, వరుణ, అగ్ని, వాయు దేవతాకములైన అస్త్రాలను ప్రయోగిస్తుంటే అర్జునుడు అవే అస్త్రాలతో వాటిని తిప్పికొట్టాడు. వారిద్దరే బాణాలు వేలాది సంఖ్యలో ఉండడం వలన ఆకాశం అంతా కప్పేసి కారు చీకట్లు వ్యాపించాయి. ఆ చీకట్లో ఏ బాణం ఎటు నుండి వస్తుందో ఎటు పోతుందో తెలియటం లేదు. ద్రోణుడికి అండగా చతుర్వేద బలగాలు అడ్డంగా నిలబడ్డాయి. అర్జునుడు సేనలన్నింటినీ నిర్దాక్షిణ్యంగా చేసి చెండాడాడు. దాంతో రెండంగమంతా పీనుగుల పెంటయ్యాయి. భుజకీర్తులున్న బాహువులు లేని మొండాలతో కూడిన చెవులు, కిరీటాలతో కూడిన తలలు లేని మొండాలు కుప్పలుగా పడి ఉన్నాయి. ద్రోణుడు అర్జునుడిలోని తీవ్రతను గమనించి ధైర్యం చెందాడు. యుద్ధంలో ధీటుగా నిలవలేకపోతున్నాడు. అర్జునుడు అజేయుడని రుజువు చేశాడు. అంతా ఆశ్చర్యపోయారు. అతని యుద్ధంలో శివుడైనా గెలవలేడని గుసగుసలాడారు. కాబట్టి శరవర్షాన్ని కురిపిస్తున్నాడన్నారు. పైన ఆకాశంలో నుండి ఈ యుద్ధం చూసిన దేవతలంతా ద్రోణుడు కాబట్టి అర్జునుడు నిలబడి ఇంతసేపు పోరాడగలిగాడు. కావున ద్రోణుడు ఒక్కడే విలుగాడని ప్రశంసించారు. దేవతలు ఇట్లా అనుకుంటూ ఉండగానే అర్జునుడు రెచ్చిపోయి ఘోరమైన పెద్దవి అయిన బాణాలతో ద్రోణుని శరీరాన్ని, వాహనాన్ని, సారథిని, జెండాన్ని కప్పేశాడు. అది చూసిన కౌరవ సేనలు ఆహాకారాలు చేశారు. ఈ విధంగా తండ్రికి భుజబలం తగ్గిపోవడంతో అశ్వత్థామ రథబలంతో వచ్చి అర్జునుడిని ఎదుర్కొన్నాడు. అశ్వత్థామ తీవ్రమైన బాణాలతో అర్జునుడిని కప్పేశాడు. వారిరువురి మధ్య యుద్ధం వృత్రాసురుల యుద్ధాన్ని తలపింపజేసింది. యుద్ధంలో వారిరువురు బాణాలు ఒకదానికి ఒకటి తాకి చేస్తున్న చిటపట శబ్దాలు దావాగ్ని చేత వెదురు పొదలో నుండి వచ్చే శబ్దాలు పోలి ఉన్నాయి. అర్జునుడు యుద్ధాన్ని పెంచడానికి ఇష్టపడలేదు. ముందుగా అశ్వత్థామ గుర్రాన్ని నొప్పించాడు. అప్పుడు అశ్వత్థామ అర్జునుడు ధనుసు నారిని త్రుంచాడు. అర్జునుడు నారిని సరిచేసుకుంటుండగా 8 బాణాలను అర్జునుడిపై ప్రయోగించాడు. కౌరవ సేనలో అర్జునుడు ఎదుర్కొనే సామర్థ్యం ఒక అశ్వత్థామకే ఉన్నదని శ్లాఘించారు. అంతటా అర్జునుడు గాంధీవానికి నారి బిగించి అశ్వత్థామపై అస్త్రాలు సంధించాడు. అదే అస్త్రాన్ని అశ్వత్థామ అర్జునుడిపై ప్రయోగించాడు. ఈ 2 అస్త్రాలు ఒకదానికొకటి ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ విధంగా భయంకరమైన యుద్ధం కొనసాగుతూ ఉండగా అశ్వత్థామ అంబుల పదులనే అస్త్రాలు అయిపోయాయి. అర్జునుడు తూణీరాలు అక్షయము కావున అశ్వత్థామ నిలబడలేకపోయాడు. అశ్వత్థామ బలం క్షీణించిపోవడం చూసిన కృపాచార్యుడు అర్జునుడిపై దండెత్తాడు. కృపుడు వాడి అయిన బాణాలని వివిధ రీతుల్లో కురిపించాడు. పుత్రుడు కూడా వాటిని ఎదుర్కొంటూనే కృపుడిపై ఊపిరాడకుండా బాణాలను గుప్పించాడు. కృపాచార్యుడు అగ్నిహోత్రం లాంటి బాణాలని బంగారు పూత పూసినవి ప్రయోగించి అర్జునుని హనుమధ్వజాన్ని విరగొట్టాడు. అదే సమయంలో అర్జునుడు కూడా భయంకరమైన బాణాలను వేసి కృపుడి జెండాను విరగొట్టాడు. సూర్యకిరణాల లాంటి నారసాల బాణాలని కృపుడు శరీరంలో నాటేందుకు ప్రయత్నిస్తుండగా కృపుడు రథచక్రం రక్షకులైన చంద్రకేతుడు, చిత్రాశ్వుడు, మణిమంతుడు, మంజుమౌళి, హేమవర్మ, సురధుడు, సుసేనుడు, అరిష్టుడు, సుకేతుడు అనేవారు ఒక్కసారిగా అర్జునుడు ఎదుర్కొన్నారు. అర్జునుడు వెడలిపోయిన పదును గలవి అయిన బాణాలతో ఆశ్చర్యపడేట్లుగా వారందరినీ ఒకేసారి తలలు నరికేశాడు. వారందరి తలల నుండి రక్తధారలు పైకి ఎగజెమ్ముతుండగా పురుషేన అంతా ఆహాకారాలు చేశారు. అర్జునుడు ఆ విధంగా అందరి తలలు తెగనరికి కృపుడు రథానికి కట్టిన కాడిని, బండి ఈసులను 2 బాణాలతోనూ విరగొట్టాడు. 4 బాణాలతో గుర్రాన్ని, 3 బాణాలతో సారథి కూర్చుండే పీఠాన్ని నుగ్గు చేశాడు. 1 బాణంతో ధనుసును, 1 బాణంతో సారథి తలను నరికాడు. కృపుడు రొమ్ము మీద పెద్ద బల్లాన్ని
నాటగా కృపుడు గుర్రాన్ని సారథిని పోగొట్టుకున్నవాడే బలమైన శక్తి ఆయుధాన్ని అర్జునుడిపై విసిరాడు. ముందుగా మీదకు వస్తున్న ఆ శక్తి ఆయుధాన్ని అర్జునుడు 10 బాణాలతో ముక్కలుగా చేశాడు. అప్పటికీ కృపుడు ఊరుకోకుండా కత్తి డాలు తీసుకుని ఎదిరించబోయాడు. అర్జునుడు ఆ కత్తి డాలను ముక్కలుగా చేశాడు. కృపాచార్యుడు ఆశ్చర్యపోతూ అశ్వత్థామ రథాన్ని ఎక్కాడు. అప్పుడు కౌరవ సేనలన్నీ భయంతో భీష్ముడు వెనక్కిపోయి నక్కాయి. ఆయన లెక్క చేయకుండా అర్జునుడు ఆ సైన్యంపై లంఘించాడు. అప్పుడు సేనలు రధికులు కలిసి దొమ్మిగా 4 వైపుల నుండి చుట్టుముట్టారు. అర్జునుడు క్రోధంతో భయంకరాకారాన్ని దాల్చి ఆ చతురంగ బలాలను కుప్పలుగా కూల్చాడు. అర్జునుడు చేస్తున్న ఈ బీభత్సంలో సైనికులు మాంసమే బురదైంది. వాళ్ళ ఆయుధాలే చేపల్లా మెల్లమెల్లా మెరిశాయి. నింజామరలన్నీ నురగలాగా కనిపించాయి. సైనికుల తలలే పద్మాలే గొప్పగా యుద్ధభూమి నెత్తుటి కొలనైంది. అర్జునుడు భీష్ముడి పైపుగా పోదామని అనుకుంటూ ఉండగా వృషసేనుడని వచ్చి ఎదుర్కొన్నాడు. ఒకే ఒక్క బెల్లం పోటుతో అతడు విల్లును 2గా చేసి 5 బాణాలతో గురిచూసి రొమ్ములో కొట్టాడు. ఆ బాధ సహించలేక అతడు రథం దిగి పారిపోయాడు. తరువాత దుశ్శాసనుడు, శకుని, దుర్ముఖుడు, వికార్తుడు అర్జునుడిని చుట్టుముట్టారు. పార్థుడు వారి గుర్రాలను టెక్కాలను కవచాలను ముక్కలుగా చేసి భయభ్రాంతులు చేశాడు. దాంతో వారంతా పారిపోయారు. వారు అట్లా పారిపోతూ నవ్వుతూ ఉత్తరుడితో ఇలా అన్నాడు: ఉత్తర, తాటి చెట్టు జెండాతో భీష్ముడు స్థిరంగా కూర్చుని ఉన్నాడు. తొణకక బెణకక మేఘం వల్లే ప్రకాశిస్తున్నాడు. అర్జునుడు తాను కొత్తగా సంపాదించిన దివ్యాస్త్రాలను తాతగారికి రుచి చూపించి ఆయన మెప్పు పొందాలని ఊరుతున్నాడు. ఆ సమయం రానే వచ్చింది కనుక ఉత్తరుని రథాన్ని అటువైపు నడపమన్నాడు. అప్పుడు ఉత్తరుడు రథాన్ని భీష్ముడు ముందు నిలిపాడు. అప్పుడు భీష్ముడుకు కురుసేనలన్నీ సంతోషించేట్లుగా పెద్దగా శంఖాన్ని పూరించాడు. అర్జునుడు కూడా తన భుజబలం ప్రకటితమయ్యేట్లుగా దేవదత్తాన్ని పూరించాడు. మదించిన 2 ఆబోతులు ఢీకొన్నట్లు భీష్మార్జునులిద్దరూ ఎదురుపడ్డారు. దేవతలంతా వారిని రెప్పవాల్చకుండా చూస్తూ వీరిద్దరే అస్త్రశస్త్రాలను దేవదానవులని మించిపోయాయి. అట్టి వారిని యమని కొనియాడగలము. అతడే ఎదుర్కోవాలి అని తమలో తాము అనుకున్నారు. అప్పుడు భీష్ముడు 8 వాడి అయిన బాణాలతో కపిధ్వజాన్ని, 10 బాణాలతో అక్కడున్న భూతగణాలపైన, 10 బాణాలతో గుర్రాలను సారథిని కొట్టగా అర్జునుడు కోపావేశాలతో గాంధీవాన్ని చక్రంగా మలిచి అగ్నిహోత్రం లాంటి బాణాలతో ఆకాశాన్నంతా కప్పేశాడు. అప్పుడు భీష్ముడే సూర్యుడు ఆ బాణాలన్నీ విరిగేట్లుగా చేశాడు. అర్జునుడు వేస్తున్న భీకరాస్త్రాలన్నిటినీ భీష్ముడు ముక్కలు చేశాడు. ఇక అర్జునుడు తాను సంపాదించుకున్న దివ్యాస్త్రాలను తాతగారికి రుచి చూపాలని ప్రయోగించాడు. అప్పుడు భీష్ముడు కూడా తాను నియమనిష్టలతో సంపాదించిన శక్తి సామర్థ్యాలతో అవన్నీ వ్యర్థమయ్యేట్లు చేశాడు. దాంతో కోపించిన అర్జునుడు భీష్ముడి బిల్లు విరగొట్టాడు. రెచ్చిపోయిన భీష్ముడు మరో ధనుస్సును ధరించి అర్జునుడిపై శరపరంపరను కురిపించాడు. ఆయన వ్యూహ రక్షకులంతా అరుచుకుంటూ అర్జునుడి మీదకు దాడి చేశారు. అర్జునుడు ఆ రథరక్షకులందరినీ చంపి భీష్ముడు వేసిన బాణాలన్నింటినీ త్రుంచివేశాడు. అటు పిమ్మట భీష్ముడు రథాన్ని, గుర్రాల్ని కూల్చాడు. దాంతో ద్రోణాది మహావీరులంతా ఆశ్చర్యపోయారు. సిద్ధులు, దేవతలు హర్షం వ్యక్తం చేశారు. భీష్ముడు అవకాశం చూసుకుని అర్జునుడి ఎడమ వైపున బాణంతో బలంగా కొట్టాడు. అర్జునుడు భీష్ముడు ధనుస్సును విరిచాడు. అతడు మరో విల్లు తీసుకునేలోగానే వాడి అయిన బాణాన్ని భీష్ముడు ఎదపైకి గురి చూసి కొట్టాడు. ఆ దెబ్బకు తట్టుకోలేక భీష్ముడు తూలి పడిపోతూ రథం యొక్క నొగ పట్టుకుని నిలబడ్డాడు. భీష్ముడు రథసారథి ఆయన పరిస్థితి గమనించి రథాన్ని దూరంగా తీసుకుపోయాడు. అప్పుడు అర్జునుడు కౌరవచనలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో అని కలిగి చూశాడు. ద్రోణుడు, కర్ణుడు, కృపుడు మొదలైన రథకులంతా ఈ అర్జునుడు ఎవరి మీద విరుచుకు పడతాడో అని చూస్తూ ఉండగా రథాన్ని వాళ్ళున్న వైపే పోనిచ్చాడు. అప్పుడు అశ్వత్థామ కర్ణుడితో, అదిగో అర్జునుడు మన వైపే వస్తున్నాడు, ఎవరిపైన విరుచుకు పడతాడో తెలియదు కర్ణ, నువ్వు తప్ప అతన్ని నిలపగలిగేవారు లేరు, నువ్వే అతన్ని ఎదిరించి ఓడించాలి అన్నాడు. అశ్వత్థామ తనను పరిహాసం చేస్తున్నాడని కర్ణుడు గ్రహించాడు. నేనే అర్జునుడు ఎదిరిస్తాను, కళ్ళు పెద్ద చేసుకుని చూడు అన్నాడు. రధికులు, యోధులు కర్ణుడు రథానికి ముందుండి అర్జునుడిని అడ్డగించారు. అర్జునుడు వారందరినీ చూస్తూ మడుగులో ఏపులా ఎదిగిన తొంగ గడ్డిలోకి
ఏనుగు ప్రవేశించి గడ్డినంతా తొక్కేసినట్లు వాళ్ళందరినీ గుంపులు గుంపులుగా చంపాడు. ఇన్ని రకాలుగా యుద్ధం చేస్తున్న అర్జునుడి ఉత్సాహం రెట్టింపు అవుతూ ఉంటే కౌరవసేన నీరసించి అలసిపోయి శరీరాలు తూట్లు పట్టు తప్పిపోయాయి. ప్రాణభయంతో పక్కదారులు పట్టి పరిగెడుతున్నారు. సంతోషంతో ఉత్తరుడు, వీరుడా, విరామం లేకుండా యుద్ధం చేస్తున్నావు, నాకేమో దాహం వేస్తోంది, నీలోని ఆగ్రహావేశాలు రవ్వంతైనా తరగడం లేదు, నువ్వు వాళ్ళందరినీ చంపి పారేస్తున్నా ఇంకా మీదికి వస్తూనే ఉన్నారు, నేను ఈ సారథ్యం చేయలేను అన్నాడు. ఉత్తరుడు మాటలకు అర్జునుడు నవ్వుతూ ఇట్లా అన్నాడు, ఉత్తర, నేను నీ పక్కనుండగా నీకు భయం ఎందుకు? కొద్దిసేపు ఓపిక పట్టు, ఇంతవరకు పనులన్నీ సవ్యంగానే జరిగాయి. ఇక దుర్యోధనుడు ఒక్కడే మిగిలి ఉన్నాడు, గొప్ప ఆత్మాభిమానం గలవాడు. అతడి తీరు చూస్తుంటే మనతో యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు అనిపిస్తున్నది. తమ్ముళ్ళు సామంతులు రెండు వైపులా నిలబడి ఉత్సాహాన్ని ఇస్తున్నారు కనుక ఓ ఉత్తర, నువ్వే దుర్యోధనున్న దిక్కుకు రథాన్ని నడుపు అన్నాడు. అట్లా వెళుతున్న అర్జునుడికి కురుబలాలు అడ్డు వచ్చాయి. వాళ్ళందరిపైన చిద్విలాసంగా బాణాలు వేస్తుంటే వాళ్లే పక్కకు తప్పుకుని దారిస్తున్నారు. హుటాహుటిన దుర్యోధనుడిని సమీపించాడు. దెబ్బతిన్న పెద్ద పులి దుర్యోధనుడి అధిక వేగంతో యుద్ధానికి తయారై వచ్చాడు. అర్జునుడు రెండు బాణాలని దుర్యోధనుడి ఎదురు రొమ్ముపై లోతుగా నాటేట్లు వేశాడు. బాణం దెబ్బకు పొటపొట కారుతున్న రక్తం ఏనుగు మద జలంలాగా అనిపించింది. దుర్యోధనుడు రెట్టింపు కోపంతో అర్జునుడు ముఖానికి తగిలేట్టుగా ఒక పదునైన బాణాన్ని వేశాడు. అర్జునుడు ముఖమంతా రక్తంతో అలుముకొని ఉదయ సూర్యుడిలా ప్రకాశించింది. అర్జునుడు వేస్తున్న బాణాలను దుర్యోధనుడు మధ్యలోనే ఖండిస్తున్నాడు. ఈ విధంగా రెండు మదపుటేనుగులు ఢీకొన్నట్లు యుద్ధం చేశారు. అప్పుడు ఐరావతం అనే మదపుటేనుగు నెక్కి వికర్ణుడు ఇంకా మిగిలిన రధికులు అర్జునుడికి ఎదిరించారు. వికర్ణుడు రాక కౌరవసేనంతా ఉత్సాహంతో సింహనాదాలు చేశాయి. వికర్ణుడి రాకతో అర్జునుడి కోపం రెట్టింపైంది. వాడి అయిన బాణాలను గురిపెట్టి ఏనుగు కుంభస్థలంలో కొట్టగా ఆ బాణం దూసుకుని వెనక నుండి బయటకు వచ్చింది. బాధ భరించలేక ఐరావతం అక్కడికక్కడే నేలకూలింది. రక్తంతో తడిసి ముద్దైన ఆ ఏనుగు దావాగ్నిచే ముట్టడించబడిన పర్వతంలాగా కనిపించింది. ఈ విధంగా ఏనుగు కూలిపోతూ వికర్ణుడి వెంటనే వివిసతి రథాన్నెక్కాడు. అర్జునుడు మళ్ళీ అటువంటిది మరొక బాణాన్ని దుర్యోధనుడు రొమ్ముపై ప్రయోగించాడు. దుర్యోధనుడు ఆ దెబ్బకు లేవలేక పడిపోయాడు. దుర్యోధనుడు దెబ్బ తినడం చూసిన రధికులంతా తెల్లబోయారు. విడవకుండా అర్జునుడు వారిపై విరామం లేకుండా శరపరంపరను వర్షించాడు. దాంతో వాళ్ళంతా పారిపోయారు. అక్కడ ఉన్న వాళ్ళెవరూ లేకపోవడం చూసి దుర్యోధనుడు కూడా వెనుదిరిగాడు. అతిరథ మహారథులంతా పారిపోతుంటే ఇంకా సామాన్య సైనికుల మాట వేరే చెప్పాలా? ఏనుగు మందను వెంబడించే సింహం వల్లే అర్జునుడు వెనుదిరిగి పారిపోతున్న కర్ణుణ్ణి, పెడతలను దుశ్శాసనుని వీపును ఒక్కో బాణంతో కొట్టాడు. అప్పుడు కర్ణుడు భీష్మ ద్రోణాచార్యులతో, చూశారా, అర్జునుడు మనల్ని వెనుక నుండి కొడుతున్నాడు. కురువంశానికి మూలమైన దుర్యోధనుని మనం అందరం రక్షించుకోవాలి, ఇది మన కర్తవ్యం అన్నారు. భీష్మ ద్రోణుల ఆ మాటలు విన్నా కూడా విననట్లే ముందుకు సాగిపోయారు. అప్పుడు దుర్యోధనుడు దీనంగా ఇలా అన్నాడు, ఏదో బయట వాళ్లకు ఆపద వచ్చినట్లుగా అట్లా పట్టించుకోకుండా వెళ్ళటం ఏమైనా బాగుందా? రాజైన నేను ఆపదలో ఉంటే దాన్ని తొలగించటం మీ బాధ్యత కాదా అన్నాడు. దుర్యోధన మాటలు విన్న భీష్మ ద్రోణ కృపులు వెనక్కి వచ్చి దుర్యోధనుని ఓదారుస్తుండగా అర్జునుడు బిగ్గరగా ఇట్లా కేకలు పెట్టాడు, ఓ దుర్యోధన, కౌరవ వంశ క్షత్రియుడు ఎవడైనా ఓడిపోయి నీకు మళ్ళీ పారిపోతాడా? మీరెంతమంది రధికులు, యోధానుయోధులు చతురంగ బలాలతో వచ్చారు. నేనా ఒంటరి వాడిని, నిస్సహాయాన్ని. కౌంతేయుల్లో నేను చిన్నవాడిని, నువ్వు కౌరవుల్లో పెద్దవాడువు, నాకన్నా పెద్దవాడవు. నిన్ను యుద్ధానికి పిలుస్తూ ఉంటే రాకపోక పారిపోతున్నావు. నువ్వు అభిమానజనుడు అన్న ఖ్యాతి పొందావు. బలం గర్వం దండిగా ఉన్నవాడివి. నువ్వు నీ మిత్రులు అట్లా రణరంగం నుండి వెనుతిరిగి పారిపోతే సాటి రాజులు నిన్ను మెచ్చుకుంటారా? నిన్ను సేవించేందుకు ఎవరికైనా నీ కొలువులో చేరతారా? ఓ కౌరవ రాజా, యుద్ధంలో ఓడిపోతే ఏనుగెక్కి ఊరేగగలవా? మణులు పొదిగిన అలంకారాలు ధరించిన నిండు సభలో సగర్వంగా కొలువు తీరి కూర్చోగలవా? కస్తూరి చందనాలతో ఇష్టమైన భోగాలు అనుభవించగలవా? అందమైన సుందరీమణితో కులుకుతూ తిరగలవా? కనుక నా మాట విను, వెనక్కి వచ్చి యుద్ధం చెయ్యి. వీరమరణం పొందితే పుణ్యలోకాలు పొందవచ్చు. పూర్వం కుటులోపాయాలతో ఇతరుల సొమ్ము తింటూ కులకటం మరిగావు. ఆ అలవాటు ఇంకా మార్చుకోలేదు. నీ ఆటలు ఇదివరకు మళ్ళీ సాగవని తెలుసుకో. ఇది యుద్ధరంగం.
మాయాపాచికలతో జూదం ఆడటం ఇక్కడ చెల్లదు. నీ వంటి రారాజు కూడా ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఇట్లా పారిపోతున్నాడంటే ఇంతకన్నా అవమానం మరొకటి ఉంటుందా? అర్జునుడి మాటలకు దుర్యోధనుడు తోకతొక్కిన తాచులాగా క్రోధ కోపోద్రేకంతో దిక్కున వెనక్కి వచ్చి అర్జునుడితో యుద్ధానికి తలపడ్డాడు. దాంతో భీష్మ ద్రోణాదులు కూడా వెనక్కి తిరిగి అర్జునుడి రథాన్ని చుట్టుముట్టారు. మిగిలిన సైన్యం కూడా అర్జునుడి వైపు పరిగెత్తింది. అట్లా అనేక సేనలు ఒకసారిగా ఎదిరించి అనేక అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తుంటే అర్జునుడు విజృంభించాడు. ముందుగా తన గుర్రాన్ని, రథాన్ని, సారథిని రక్షించుకుంటూ దుర్యోధనుని ఎట్లా చంపటమా అని ఆలోచిస్తుంటే భీష్ముని ప్రతిజ్ఞ జ్ఞాపకం వచ్చింది. దాంతో అప్పటికి దుర్యోధనుని ప్రాణాలతో వదలాల్సి వచ్చింది అని కనీసం అవమానించైనా వదలాలని అనుకున్నాడు. దాంతో సమ్మోహన అస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రాన్ని ఇంద్రుడు దేవత ప్రయోగిస్తే విఫలం కాని దివ్యాస్త్రం అది. దాంతో వాళ్ళంతా ఆయుధాలను విడిచేశారు. శరీరాలు పాలిపోయాయి, తలమెడలు ఒరిగిపోయాయి. అంత స్పృహ తప్పి గాఢనిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు ఆ అర్జునుడికి ఉత్తర మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఉత్తర కుమారుని పిలిచి, ఈ కౌరవ సేన అంతా గాఢనిద్రలో జోగుతున్నారు. వారికి మత్తు వదలక ముందే వీరి తలపాగాలన్నీ తీసుకునిరా. దుర్యోధన అశ్వత్థామల తలపాగాలు నల్లనివి, కర్ణుని తలపాగా పచ్చనిది, ద్రోణ కృపాచార్యులు తెల్లనివి. నువ్వు మాత్రం భీష్ముని జోలికి పోవద్దు. ఆ మహాత్ముడి అస్త్రానికి విరుగుడు తెలుసు, తెలివిగానే ఉంటాడు కనుక ఆయన వైపు పోవద్దు అనగానే ఉత్తరుడు ఆ తలపాగాలన్నీ తెచ్చి రథంలో పెట్టాడు. ఇక్కడ చాలా ఇరుగ్గా ఉన్నది, బయటికి పోయి నిలబడదామని అర్జునుడు రథాన్ని కదల్చగానే భీష్ముడు అర్జునుడిపై బాణాలు సంధించాడు. అప్పుడు అర్జునుడు భీష్ముని గుర్రాలపైన, రథసారథి పైన వాడి అయిన బాణాలను వేసి నొప్పించాడు. మరికొన్ని వాడి అయిన బాణాలు వేయడంతో సారథి రథం కదలలేకపోయారు. అప్పుడు అర్జునుడు రథమెక్కి దర్పంతో బయటికి వెళ్ళాడు. ఈ విధంగా రాహుచే విడువబడిన సూర్యులాగా అర్జునుడు ప్రకాశించాడు. అంతలో సేనలంతా నిద్రలో నుండి మేల్కొన్నారు. దుర్యోధనుడు తెలివి రాగానే నాలుగు పక్కల అర్జునుడి కోసం పరికించి చూశాడు. యుద్ధానికి సిద్ధపడ్డాడు. అప్పుడు భీష్ముడు ఇలా అన్నాడు, రాజా, జరిగిందంతా నువ్వు ఎరుగవు. సైనికులంతా తలగుడ్డల్ని మర్చిపోయి మోహంలో పడిపోయారు. అర్జునుడు క్రూరంగా ప్రవర్తించలేదు. అతడే క్రూరంగా ప్రవర్తించి ఉంటే మనందరినీ చంపేసి ఉండేవాడు. నీ మెడ ఒరిగిపోయింది, చేతిలో ఆయుధం జారిపోయింది, నీ ఓళ్ళు నీకు తెలియని స్థితిలో ఉన్నావు. అప్పుడు కూడా అతడిని నేమి చేయకుండా వదిలేశాడు అనగా అతడు దయామయుడనే చెప్పాలి. అర్జునుడు మనల్ని ప్రాణాలతో విడిచిపెట్టాడు కాబట్టి మనం కూడా ఇంతటితో యుద్ధాన్ని ఆపి ఇంటి ముఖం పట్టడం మంచిది. సమ్మోహనాస్త్రం వలన ఒళ్ళెరగకుండా పడిపోయాం. మనకున్నది కేవలం బాహుబలం మాత్రమే. దాన్ని నమ్ముకుని తెలివి తక్కువగా మళ్ళీ అతడిపై యుద్ధానికి వెళ్తే ఈసారి మనం అందరినీ ఒక్కసారిగా పూర్ణాహుతి వలె ఏమీ మిగలకుండా చేస్తాడు. దుర్యోధనుడి మనసు కొత్త ఉడికిపోయింది. ఇంత పెద్ద అవమానాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఆ సమయంలో భీష్ముడు హితవాక్యాలను అటు మింగలేక ఇటు కక్కలేక ఇబ్బంది పడ్డాడు. మిగిలిన వీరులు కూడా పౌరుషానికి తగిన సమయం కాదని తలచారు. ఏదో విధంగా రాజును రక్షించుకోవాలన్న తాపత్రయాన్ని చూపారు కనుక భీష్ముడి హితవాక్యాలను అనుసరించి వచ్చిన దారిని పోవటం ప్రారంభించారు. అర్జునుడు వాళ్ళను చూసి కొంత దూరం వెంబడించి తడిమాడు. వాళ్ళ గొడుగులు ఓడగొట్టాడు. జెండాల మీద ఆనవాళ్లను తొలగించాడు. అంతటితో తృప్తిపడి వాళ్ళని అట్లా వదిలేశాడు. భీష్మ, ద్రోణ, కృపాచార్యులకు నమస్కార బాణాలు సమర్పించి వాళ్ళను వీడుకోలు చెప్పాడు. వాడి బాణాలతో దుర్యోధనుడు కిరీటంలో ఉన్న మణుని రాలేట్లుగా కొట్టాడు. సాటిలేని పరాక్రమం చేత మధ్యాహ్నపు సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉండగా కౌరవ సేనలను అతడికేసి చూడలేకపోయాయి. అప్పుడు ఉత్తరుడితో ఇలా అన్నాడు అర్జునుడు, ఉత్తర, శత్రువులు పీనుగుల పంటలా చేశాము. రాజులు మిగిలిన వీరుల తలపాగాల్ని లాక్కున్నాము. వారి పతాకాలని ఛత్రాలని పడగొట్టాము. భూముల్ని మరలించాము. ఇక మనం ఇంటికి పోదాము. నీ తల్లి బంధువులు నీ కోసం బెంగ పెట్టుకుని ఉంటారు. మనం త్వరగా ఇంటికి చేరుకుని వాళ్ళందరికీ సంతోషాన్ని కలిగిద్దాము అన్నాడు. ఉత్తరుడు, ఆ కౌరవ సేనలన్నింటిలో నేనే తిప్పి కొట్టి ఆవుల మందని తరలించుకుని వచ్చానని నీ తల్లికి, తండ్రికి చెప్పి వాళ్ళని సంతోషపెట్టు అన్నాడు. ఉత్తరుడు, అర్జున, నా వాళ్ళందరికీ నా ప్రతాపం గురించి బాగా తెలుసు. ఇంత పెద్ద కౌరవ సేనను జయించడం నాకు చేత కాదని నా తండ్రి ఎరుగడా. నిన్ను, నీ ప్రతాపాన్ని కళ్ళారా చూసి కూడా నిజాన్ని చెప్పకుండా ఎట్లా ఉండగలను? ఇవాళ కాకపోతే రేపైనా ఈ నిజం
బగ్గున బయటపడేదే. అయితే నువ్వు చెప్పే వరకు నీ గురించి నోరెత్తి పలుకను. నువ్వు ఎప్పుడు చెప్పమని అనుజ్ఞ ఇస్తావో అప్పుడే చెప్తాను. వారిని అట్లా మాట్లాడుకుంటూ పోతూ ఉండగా దారిలో కౌరవ సేనలు అర్జునుడు నమస్కరించి శరణు కోరారు. అర్జునుడు వారికి అభయమిచ్చి పంపాడు. జమ్మి చెట్టు దగ్గరకు రాగానే రథాన్ని ఆపించి గాంధీవాన్ని ఇతర ఆయుధాలని ఇదివరకటి స్థానంలోనే ఉంచమని చెప్పగా ఉత్తరుడు అట్లాగే చేశాడు. ఆ తర్వాత కపిధ్వజము, దేవదత్తము, కిరీటము, దివ్య రథాన్ని, దివ్య పరికరాలని వినయంతో ప్రార్థించగా అవన్నీ అంతర్ధానమయ్యాయి. పూర్వపు సింహధ్వజాన్ని రథాన్ని సింహధ్వజమున్న రథాన్ని కట్టించి అందులో ఉత్తరుని రధికుడిగా కూర్చోబెట్టి తాను సారథి స్థానంలో కూర్చుని రథాన్ని నడిపాడు. అప్పుడే యుద్ధం చూడడానికి వచ్చిన దేవేంద్రాది దేవతలు, దేవర్షులు, సిద్ధులు, గంధర్వులు, పాండురాజు మొదలైన వారంతా సంతోషంగా యుద్ధం కబుర్లు చెప్పుకుంటూ ఇళ్లకు వెళ్ళారు. ఉత్తరుడా, ఇది నీ విజయం పట్టణంలో చాటించమని చెప్పేందుకు ముందుగా గోపాలకులను పట్టణానికి పంపమని చెప్పగా ఉత్తరుడు అదే విధంగా గోపాలకులను ఆదేశించాడు. అక్కడ విరాటరాజు దక్షిణ గోగ్రహణ యుద్ధంలో విజయాన్ని సాధించి నగరానికి తిరిగి వచ్చాడు. రాజుతో పాటు పాండవులు, తక్కిన బంధువులంతా నగరంలోకి ప్రవేశిస్తుండగా బ్రాహ్మణ స్త్రీలు అక్షతలు చల్లుతూ ఉండగా విరాటరాజు సింహాసనంపై కూర్చుని తనను పొగడటానికి వచ్చిన వారందరినీ అభినందిస్తూ ఉత్తర కుమారుడెక్కడా అని అడిగాడు. అప్పుడు భీష్మ, ద్రోణ, కర్ణ, అశ్వత్థామాది యోధులతో కూడిన కురుసేన ఉత్తర పక్కన గోవులను తోలుకుపోతుంటే వాళ్ళని ఎదిరించడానికి ఒంటరిగా వెళ్ళాడని చెప్పారు. అతడికి సరైన సారథి దొరక్కపోవడం వల్ల బృహన్నలను సారథిగా తీసుకుని వెళ్ళాడని చెప్పారు. విరాటరాజు, అయ్యో, ఉత్తరుడు చిన్న పిల్లవాడు, అతడొక్కడే కురుసేనాన్ని ఎట్లా ఎదుర్కొనగలడని వాపోయాడు. ఆరోగ్యంగా ఉన్న సేనాన్ని వెంటనే ఉత్తరుడికి సహాయంగా పంపమని ఆజ్ఞాపించాడు. విరాటరాజు పడుతున్న ఆవేదన గ్రహించిన కంకుబట్టు ఈ విధంగా ఓదార్చి అన్నయించాడు. రాజా, అటు దక్షిణ వైపు ఉన్న సుశర్మ సైన్యాన్ని ఓడించి విజయంతో తిరిగి వచ్చావు. అట్లాగే ఉత్తర గోగ్రహణ యుద్ధంలో కూడా మన వాళ్ళకి విజయం లభిస్తుంది. ఉత్తరుడు ఒక్కడికి వెళ్ళలేదు, బృహన్నలను సారథిగా తీసుకుని వెళ్ళాడన్నారు కదా, ఇంకా భయం ఎందుకు? బృహన్నల అద్భుతమైన పరాక్రమం గలవాడు, దేవదానవులను కూడా ఓడించి విజయాన్ని సాధిస్తాడు. కంకుపట్టు ఊరట కలిగించే మాటలు చెప్పిన విరాటుని మనసు కుదిరిపడలేదు. దక్షిణ గోగ్రహణంలో దెబ్బలు తినని యోధులందరినీ ఉత్తరుడికి బాసటగా పంపించాడు. అక్కడికి వెళ్ళగానే ఉత్తరుడు క్షేమ సమాచారం వెంటనే కబురు పంపమని మరీ చెప్పి పంపాడు. విధిని జయించిన బ్రాహ్మకైనా సాధ్యం కాదు కదా అని విరాటుడు వ్యథ చెందాడు. ఇంతలో ఉత్తరుడు కౌరవసేనను జయించి గోవులను మళ్లించి తాను సారథి క్షేమంగా తిరిగి వస్తున్నారని గోపకులు కబురు తెచ్చారు. వెంటనే రాజు ఆ గోపకులందరికీ ఘనంగా బహుమతులిచ్చి సంతోషపెట్టాడు. మంత్రులను చూసి నగరంలో వీధులన్నిటిలోనూ ఏనుగుల మీద నుండి పెద్దగా వినిపించేట్లుగా ఉత్తరుడి విజయాన్ని అద్భుతంగా చాటించమన్నాడు. ముత్తైదువులు, ఉత్తమ బ్రాహ్మణులను మంగళవాద్యాలతో ఎదురెళ్లి స్వాగతం పలకమని ఆజ్ఞాపించాడు. వారి వెంట గుర్రాలను, ఏనుగులను, రథాలని విరివిగా పంపమన్నాడు. ఉత్తమమైన కన్నెల చేత పూలమాలలు వేయించి ఉత్తర కుమారుడికి ఎదురు వెళ్ళమన్నాడు. ఉత్తరను కూడా వాళ్ళతో వెళ్ళమన్నాడు. ఈ విధంగా పట్టలేని సంతోషంతో విరాటరాజు కంకుబట్టుతో ఒక పలక జూదమాడుకుందామా అని అడిగాడు. అప్పుడు కంకుబట్టు, రాజా, నీవు ఈ రోజున మహా సంతోషంలో ఉన్నావు, నీతో ఆడి గెలవగలనా అన్నాడు. రాజు అటుపక్కగా వెళుతున్న శైరేంద్రుని పిలిచి పాచికలు, జూదపు బల్ల తెమ్మన్నాడు. జూదమాడటం ఇప్పుడెంతో బాగుంటుందని విరాటుడనగా, కంకుబట్టు, రాజా, జూదమాడే కదా ధర్మరాజు రాజ్యాన్ని, తమ్ముని, భార్యను కూడా ఓడిపోయాడు. ఆ తర్వాత పడరాని కష్టాలు అనుపడ్డాడు. కావున జూదం ఎప్పుడు కష్టాలే తెచ్చిపెడుతుంది అన్నాడు. అట్లా ఆడుతూనే సంతోషాతిరేకంలో విరాటరాజు, ఓ కంకుబట్టు, కౌరవసేన అన్నిటినీ జయించి ఆవులను మళ్లించుకొచ్చాడంటే మా ఉత్తరుడి బాహుపరాక్రమం ఎంత గొప్పదో కదా. ఇంతకు పూర్వం ఏ కాలంలో అయినా ఒక్కడే వెళ్ళి చతురంగ బలాన్ని ఓడించి కులధర్మాన్ని రక్షించిన వీరులు ఎవరైనా ఉన్నారా? ఎవరికైనా ఈ విధంగా వంశప్రతిష్ఠను నిలపగలరా అన్నాడు. రాజు మాటలు విన్న కంకుబట్టు, విరాటరాజా, భీష్మ, ద్రోణ, కృపాచార్య, అశ్వత్థామ, కర్ణ, దుర్యోధనాది మహావీరులందరినీ పరాక్రమంతో ఎదిరించి ఓడించగల పరాక్రమం ఉన్న ఉత్తర కుమారుడు చూసినట్లయితే అంతకన్నా ఆశ్చర్యపడాల్సిన విషయం ఏముంటుంది? లోకంలో అతడొక్కడే మహావీరుడు అన్నది ప్రసిద్ధి పొంది ఉండేదే కదా అన్నాడు.
కంకుబట్టు, నువ్వు ఉత్తరుని తక్కువ చేసి మాట్లాడడం ఏమి బాగోలేదు. ఇంతవరకు ఏదో విధంగా సహించాను, ఇక మీద అట్లా మాట్లాడితే సహించను అని నిక్కచ్చిగా చెప్పాడు. విరాటుడు ఇట్లా అంటూ ఉంటే అతని కళ్ళు ఎరిపెక్కాయి, చెక్కిళ్ళు అదిరాయి, జోదపు పలక గజగజ వణికింది. ఆయన ధర్మరాజు లెక్క చేయకుండా బృహన్నల శత్రు భీకరమైన పరాక్రమంతో రథసారథి అయి ప్రకాశిస్తున్నంత కాలం ఒక కౌరవ సేన ఏమిటి, దేవదానవులు కూడా అతన్నేమీ చేయలేరు. అతడు విజృంభించి యుద్ధాన్ని ఒక క్రీడగా ఆడుతుంటే ఎవరు అణచలేని విధంగా ఉత్తరుడికి విజయం చేకూర ఏమవుతుంది అన్నాడు. ఉత్తరుడు విజయానికి సారథి కారణమని మరీ నొక్కి చెప్తుంటే విరాటుడు ఓర్చుకోలేకపోయాడు. ఓ కంకుబొట్టు, నువ్వు చెప్తుంటే ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకున్నాను. ఎక్కడైనా సారథులు శత్రువులు నడిచే ప్రతాపాన్ని చూపుతారా? సారథులే శస్త్రాస్త్ర నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారా అంటూ కళ్ళ నిప్పులు కప్పుతూ, నా కొడుకు యుద్ధానికి సంబంధించిన విషయాల్ని చెవులకింపుగా ఎందువల్ల మాట్లాడలేకపోతున్నావు? నీ మూర్ఖపు మాటలు ఇకపైన మేమంత మాత్రం సహించము. ఓ బ్రాహ్మణుడా, నీకు అధిక ప్రసంగాన్ని కట్టిపెట్టు అని విరాటుడు అనగా ధర్మరాజు రుణవు నవ్వుతూ ఇలా అన్నాడు. రాజా, కౌరవసేన చూడగానే బృహన్నలకు యుద్ధం చేయాలన్న కోరిక బలంగా కలిగి ఉంటుంది. అందువల్లనే ఉత్తరుని సారథిగా చేసుకుని కౌరవసేనను చెండాడి ఉంటాడు. ఒక్క గోవు కూడా తప్పించుకుపోకుండా ఇంటివైపు మళ్లించుకొచ్చాడు. ఇది సత్యం, నా మాట పొల్లిపోదు. నువ్వే చూస్తావు కదా రాజా. వీరుల్ని సత్కరించే సద్బుద్ధి నీలో ఉంటే బృహన్నలే విజయం సాధించాడని పట్టణంలో చాటింపు వెయ్యి. కంకుపట్టు విడవకుండా బృహన్నలను పొగుడుతూ ఉత్తరాన్ని చిన్నచూపు చూస్తుంటే విరాటుడు సహించలేకపోయాడు. ముఖమంతా వికారంగా పెట్టి తోక తొక్కిన తాచులాగా చేతిలో ఉన్న పాచికలను ధర్మరాజుపై విసిరాడు. ఆ విధంగా దెబ్బతిన్న ధర్మరాజు మనసులో కూడా కోపగించుకోలేదు. అక్కడే ఉన్న సైరేంద్రి వంక చూశాడు. అప్పుడు ఆమె తన పౌటి చెంగుతో రక్తాన్ని తుడిచి అక్కడే ఉన్న బంగారు చెంబులోని నీళ్లతో ఆ గాయాన్ని తుడిచింది. అప్పుడు ఆ పైటి చెంగును అంటుకున్న రక్తాన్ని చూసిన విరాటుడు సైరేంద్రితో, ఈ రక్తాన్ని నీ పైటి చెంగుతో ఎందుకు తుడిచావు అన్నాడు. ఓ రాజా, స్వచ్ఛమైన వంశంలో పుట్టి ధర్మంగా జీవించే ఇతడి రక్తపు బిందువులు ఎన్ని భూమి మీద పడతాయో అన్ని సంవత్సరాలు ఈ దేశంలో వర్షాల కురవు, అనావృష్టితో బాధలు పడతారు. ఉత్తముడైన ద్విజుడు రక్తం నేలపై పడటం కీడు కాబట్టి ఈ దేశంలో ఇటువంటి కీడు జరగరాదన్న ఉద్దేశంతో ఇట్లా చేశాను అన్నది. ఇంతలో ఉత్తరుడికి స్వాగతం పలకడానికి వెళ్ళిన వారు మంగళవాద్యాల మధ్య, బ్రాహ్మణ ముత్తైదులు వేద పండితుల వేద ఘోష మధ్య ముత్యాలు కలిపిన పువ్వులు, నవరత్నాలు, బంగారు పువ్వులు ఉత్తరుడి మీద సంతోషంతోనూ ఆడంబరంతోనూ చల్లారు. స్వాగతం పలకడానికి వచ్చిన వారంతా ఉత్తరుని కౌగిలించుకున్నారు. ఉత్తరుడికి ఆ ప్రశంసలన్నీ తనవి కాదన్నట్లుగా ఉదాసీనంగా ఉన్నాడు. వారి అర్హతలకు తగినట్లుగా సమాధానాలు చెప్తూ ముందుకు సాగిపోయాడు. ఈ బృహన్నల భుజబలం వల్లనే కౌరవ శరణం గెలిచి ఆవుని మరల్చుకు రాగలిగాం. ఇది నిజం. నేను ఒక్కడే కాదు, ఎవరైనా ఇంతటి విజయాన్ని సాధించాలంటే ఇటువంటి వారి సహాయ సంపత్తి లేకుండా గెలుపు సాధ్యమవుతుందా? ఈ విధంగా అర్జునుడు పరాక్రమాన్ని పొగుడుతూ రాజమందిర ద్వారాన్ని చేరుకున్నారు. ద్వారపాలకులకు పోయి విరాటుడికి నమస్కరించి ఉత్తర కుమారుడు ప్రవేశిస్తున్నాడని తెలిపారు. ఈ వార్త వినడంతోనే విరాటుడు ఉత్తరుని బృహన్నలను చూడాలని ఉత్సాహపడుతున్నాడు కాబట్టి వెంటనే ప్రవేశపెట్టమన్నాడు. అయితే కంకుబట్టు తన గాయం నుండి నెత్తురు కారడం ఆగే వరకు బృహన్నలను పెట్టవద్దని ఉత్తరుని ఒక్కడనే ప్రవేశపెట్టమని రాజు అక్కడ ఉన్నా కూడా తానే కల్పించుకుని ద్వారపాలకుడిని ఆజ్ఞాపించాడు. అంతటా విరాటుడు కూడా ద్వారపాలకునితో ముందు ఉత్తరుని ప్రవేశపెట్టమని, తర్వాత నెత్తురు కారడం తగ్గాక బృహన్నలను ప్రవేశపెట్టమని రాజు ఆజ్ఞాపించాడు. ద్వారపాలకుడు ఉత్తరుని వెంట పెట్టుకుని రాగా విరాటుడు చివాలను లేచి వెళ్ళి కొడుకును కౌగిలించుకొని ఆనందాశ్రువులు రాల్చాడు. అంతటా ఉత్తరుడు తండ్రి పాదాలకు నమస్కరించి కంకుబట్టు వైపు చూస్తూ వినయపూర్వకంగా నమస్కరిస్తూ ముఖం మీద గాయం చూసి ఇదేమిటని అడిగాడు. అప్పుడు విరాటుడు, నాయనా, నేను నీ భుజబలాన్ని, పరాక్రమాన్ని, విజయాన్ని కొనియాడుతుంటే ఇతడు అడ్డు వచ్చి ఇదంతా ఆ పేడి అయిన బృహన్నల పరాక్రమం చేతనే గెలిచాడని ఆ పేడిని పొగిడాడు. కోపం వచ్చి నేనే పాచిక పచ్చుకుని కొట్టాను, గాయమైంది అన్నాడు. తండ్రి మాటలు విన్న ఉత్తరుడు భయంతో కంగారు పడిపోతూ తండ్రితో, తండ్రి, ఇటువంటి పవిత్రమైన చరిత్ర గలవారు ఏమీ చెప్పినా మనం శిరసా వహించాల్సిందే. ఎదురు మాట్లాడే యోగ్యత మనకు లేదు. వీరిని వినయంతో మన్నించమని ప్రార్థించండి. అటువంటి పవిత్రులు కోపిస్తే రాజుకు ఆయుష్, సంపదలు క్షీణిస్తాయి అన్నాడు. ఉత్తరుడి మాటలు విన్న విరాటుడు ధర్మరాజును వినయ విధేయులతో మన్నించమని
మన్నించమని కోరాడు. అప్పుడు ధర్మరాజు ఉత్తర, రాజుపై నాకు కోపం రాలేదు, ఈ రోజునే ఎందుకో ఆయన ఒక చెడు గడియలో ఇట్లా చేశారు అన్నాడు. అప్పుడు రాజు తన పొరపాటు సరిదిద్దబడింది కదా అని సంతోషించాడు. ఇంతలో బృహన్నలు లోపల ప్రవేశించి రాజును దర్శించగా రాజు అతడిని ఆదరించాడు. కొడుకుతో ఇలా అన్నాడు, కుమార, మన గోసంపదను కొల్లగొట్టాలని వచ్చిన వారిని సామాన్యులు కారు. వారిలో భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, కర్ణాదులందరూ ఉన్నారు. వారిలో ఒకడు పరశురాముడని ఓడించిన వాడు, ఒకడు స్వయంగా ధనుర్విద్యా గురువు, మరొకడు శివుడు వరప్రసాదించే పుట్టి క్షీణించిన బల పరాక్రమాలు కలవాడు. మిగిలిన వారు దేవదానవుల్ని జయించగల వీరులు. ధృతరాష్ట్రుని సంతానమంతా కూడా భూమండలాన్నంతా జయించగల సమర్థులు. అటువంటి వారిని నువ్వు ఒక్కడివే ఎదిరించడానికి ఎట్లా సాహసించావు? నువ్వు ఒక్కడివే అన్న అలుసు తీసుకుని అంతా ఒకటే మీద పడలేదా? అంత పెద్ద కురుశను ఒక్కడివే ఎట్లా ఎదిరించావో చెప్పు. ఆవుల మందల్ని ఎట్లా మరణించగలిగావు? అప్పుడు గొప్ప పరాక్రమం కలిగిన రారాజు ఎట్లా పలాయనం అంగీకరించాడు? ఎట్లా నీ గెలుపును అంగీకరించి పరాభవాన్ని మూట కట్టుకున్నాడు? తలుచుకుంటేనే ఆశ్చర్యంగా ఉంది. యుద్ధం ఎట్లా జరిగిందో చెప్పు అన్నాడు. ఉత్తరుడు, తండ్రి, కౌరవ సేనను నేను జయించలేదు, ఆవుల మందులను నేను మరణించలేదు. మనకు దైవబలం ఎక్కువగా ఉంది. అందువల్లనే దైవాంశ కలిగిన ఒక మహానుభావుడు వచ్చి నా బదులు కౌరవులతో యుద్ధం చేశాడు. వాళ్ళందరినీ ఓడించి ఆవుల మందలను మళ్లించాడు. కురుసేనలను రేపుతున్న దుమ్మును చూడగానే నా ప్రాణాలు పైనే పోయాయి. ప్రాణాలు కాపాడుకుందామని పారిపోతుంటే ఆ మహాత్ముడు నన్ను ఆపి భయపడవద్దని ధైర్యం చెప్పి నన్ను మళ్ళీ రథం మీద కూర్చోబెట్టాడు. ఆవుల మందల్ని కౌరవ సేనలను తోలుకుపోతుంటే ఆ మహాత్ముడు వేగంగా వెళ్ళి దుర్యోధనుడి కోసం గాలించాడు. అతడు కనిపించకపోవడంతో మరో పక్కకు పోయి వెతికాడు. అప్పుడు వాడి ఆయన బాణాలతో కౌరవ సేనలను చిన్నాభిన్నం చేసి మందలని మళ్లించాడు. దుర్యోధను అడ్డగించే లోపుగానే కౌరవ సేనలు ఆ వీరుని చుట్టుముట్టాయి. దుర్యోధను కూడా స్వయంగా యుద్ధంలో పాల్గొన్నాడు. దాంతో మహాయుద్ధం ప్రారంభమైంది. రథాలన్నీ విరిగిపోయాయి. గుర్రాలు, ఏనుగులు చచ్చిపడ్డాయి. భుజబలంతో ఎదురు తిరిగిన సైనికులంతా నెలకొరిగారు. రాకుమారులంతా ఆ దివ్య పురుషుడు వేసిన విచిత్రమైన బాణాలకు నిలబడలేకపోయారు. వారెవరో కానీ ఎందరని కానీ చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. వారందరి చేతులు నాకు ఆ దివ్య పురుషుడే చెప్పేవాడు. సేనలన్నీ పలాయనం చిత్తగిస్తుంటే అప్పుడు కర్ణుడు యుద్ధానికి వచ్చాడు. అతడి తమ్ముడే సారథి. ముందు అతడి తమ్ముడిని చంపాడు. తరువాత గుర్రాలను చంపాడు. కర్ణుడి శరీరం అంతా బాణాలను గుప్పించాడు. దాంతో అతడు పారిపోయాడు. ప్రముడ ద్రోణుడు వచ్చాడు. ఆశ్చర్యకరమైన దివ్యాస్త్రాలను వేసి ఆ దివ్య పురుషుడిని ద్రోణుడిని చిక్కుల్లో పడేశాడు. అప్పుడు అశ్వత్థామ రంగప్రవేశం చేయగా ఆ దివ్య పురుషుడిని దెబ్బకు నిలబడలేక పారిపోయాడు. అటు పిమ్మట భీష్ముడు ఎన్నో దివ్యాస్త్రాలను వేశాడు. ఆ దివ్య పురుషుడు భీష్ముడు ధనస్సు విరిచాడు. అతడు మరో ధనస్సు ధరించే లోపుగా అతని శరీరాన్ని అంతా బాణాలతో తూట్టుపడేట్లా చేశాడు. దాంతో భీష్ముడు నడబడలేక తూలిపోతూ ఉంటే అతడి సారథి రథాన్ని దూరంగా తీసుకుపోయాడు. పరాక్రమవంతులైన రధిక శ్రేష్ఠులందరినూ ఓడించిన సంతృప్తి చెందని దివ్య పురుషుడు రణరంగంలో స్వైర విహారం చేశాడు. దుర్యోధనుడు తమ్ముడు వికర్ణుని పర్వతమంత ఏనుగుపై వచ్చి ఎదిరించాడు. ఒకే ఒక బాణంతో ఆ ఏనుగుని చంపి వికర్ణుని పారిపోయేట్లు చేశాడు. ఆ తర్వాత దుర్యోధనుడు గురి చూసి శరీరం అంతా బాణాలతో తూట్లు పడేట్టు చేశాడు. రాజు దెబ్బలు తినడంతో రధికులంతా వెనక్కి తిరిగారు. వాళ్ళందరినీ చాలా దూరం వరకు తరిమి కొట్టి అప్పుడు ఆ దివ్య పురుషుడు వెనక్కి వచ్చాడు. పుత్రుడు చెప్పిన కథనంతా విన్న విరాటుడు ఆశ్చర్యపోయాడు. ఆ దివ్య పురుషుడు ఎవడో కానీ కనిపిస్తే కౌగిలించుకుని వినయంతో అర్ఘ్యపాద్యాదులిచ్చి పూజించాలని ఉంది. భక్తితో ఆయన ఎల్లప్పుడూ కొలవాలని ఉంది అని. అతడు ఎక్కడ ఉంటాడు, ఇక్కడికి ఎందువల్ల రాలేదు, ఎప్పుడు వస్తాడు అని అనగా ఉత్తరుడు ఇలా చెప్పాడు, అతడు అక్కడే అంతర్ధానమయ్యాడు. నేడో రేపో తప్పక వస్తానన్నాడు. అతడి తేజస్సు చూస్తే దేవతల కుమారుడు ఏమో అనిపిస్తోంది. అతడు కేవలం గోవులను మళ్లించేందుకే మాత్రమే రాలేదట. నా మీద ఎంతో ప్రేమ అనురాగం చూపాడు. నన్నే కాదు మన వంశాన్నంతా రక్షించే శక్తి అతడికి ఉందని చెప్పాడు. ఉత్తరుడు చెప్పిన సమాధానంతో విరాటరాజు ఎంతో సంతోషించాడు. ధర్మరాజు అప్పుడు గాయం కనపడకుండా గుడ్డ అడ్డం పెట్టుకున్నాడు. అంతవరకు ఉత్తరుడు చెప్పినదంతా బృహన్నలను గురించిననే విరాటుడు గ్రహించలేకపోయాడు. బృహన్నలను ఎప్పటికి మళ్ళీనే పేడి అనే భావించి వెళ్ళమని అనుమతిచ్చాడు. వెళ్తూ అర్జునుడు
ఒత్తిడితో మెల్లగా ఇలా అన్నాడు, నువ్వు బాగా నేర్పుతో మాట్లాడావు. నిజం చెప్పినా అవతలి వాళ్ళు గ్రహించలేనంత నేర్పుతో మాట్లాడావు. నువ్వు చెప్పాల్సిన పద్ధతి ఇదే. ధర్మరాజే అడిగిన ఇంతకన్నా ఎక్కువ చెప్పకూడదు అన్నాడు. పిమ్మట విరాటుడు ఉత్తరుని వెంటబెట్టుకుని సుదేష్ణాదేవి మందిరానికి వెళ్ళాడు. ఉత్తర చెలికెత్తెల్ని వెంటబెట్టుకుని బృహన్నాలను చూడడానికి వెళ్ళింది. అర్జునుడు వాళ్ళందరినీ ప్రేమగా పలకరించి, నేను యుద్ధానికి వెళ్ళేటప్పుడు బొమ్మలకు వీరుల తలపాగాల నుండి గుడ్డ ముక్కలను తెచ్చిపెట్టమని అడిగావు. అవన్నీ రజకుల తలపాగాలే తీసుకోండి అని తాను తెచ్చిన తలపాగాల గుడ్లన్నీ ఇచ్చాడు. ఆ తర్వాత అర్జునుడు తన నిత్య కృత్యాలన్నీ తీర్చుకుని రాత్రికి తమ రహస్య స్థలంలో కలుసుకుని పాండవులంతా తమ దక్షిణ గోగ్రహణ విశేషాన్ని, ఉత్తర గురుగ్రహణ విశేషాలను ద్రౌపది ముందు పరస్పరం చెప్పుకున్నారు. తర్వాత అర్జునుడు ధర్మరాజుని గురించి భీముడితో, భీమసేన, విరాటుని ఎదుట అన్నగారి నన్ను కన్నెత్తైనా చూడలేదు, కారణం ఏమిటో చెప్తావా అన్నాడు. అప్పుడు ధర్మరాజే కల్పించుకుని ఉత్తర గురుగ్రహణ విజయానికి తన కొడుకే భుజబలమే కారణమని విరాట్ మురిసిపోతుండగా, నేను మహాబలశాలైన బృహన్నల ఉండగా శత్రువును జయించడంలో ఆశ్చర్యం ఏముంది అన్నాను. అప్పుడు రాజు వేడిని అంతగా పొగుడుతావా అని చేతిలో ఉన్న పాచికను విసిరాడు. దాంతో నెత్తురు కారింది. అది కనబడకుండా ఉండేందుకు గుడ్డ చుట్టుకున్నాను అని చెప్తూ గుడ్డ పీలికను తప్పించి గాయాన్ని చూపాడు. అప్పుడు భీముడు కోపించి ఆ దుర్మార్గుని కుటుంబంతో సహా యమలోకానికి పంపుతానని చిందులేశాడు. అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు, మన శక్తి ఏమిటో తెలియని అధముడి విరాట్ రాజు, వీడిని పట్టి చంపుతాను, వీడి రాజ్యం నీకే చెందుతుంది అన్నాడు. అప్పుడు ధర్మరాజు, మీరు అట్లా ఆవేశపడడం తగదు, మనం ఎవరమో అతనికి తెలియదు, అతని దగ్గర చేరి మన అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసుకున్నాము అనగా మనం అతనికి కృతజ్ఞత చూపాలి. అటువంటి వాడి కీడు తలపెడితే మనం కృతజ్ఞతం అవుతాము. మనం ఎవరమో అతనికి తెలిసేట్లుగా చేద్దాము. అప్పటికీ గర్వాన్ని చూపితే అప్పుడు ఆలోచిద్దాము అన్నాడు. దాంతో భీమార్జునులిద్దరూ శాంతించారు. అయితే తాము పాండవులమని విరాట్ రాజుకు ఏ విధంగా తెలియజెప్పడమా అని ఆలోచించారు. చివరిగా వారంతా విరాటుడు కొలువులో కూటంలోకి పోయి తమ యథార్థ నామరూపాలను చెప్పుకోవడమే సరైన పద్ధతి అనుకున్నారు. మన్నాడు ఉదయమే లేచి స్నానాది నిత్య కృత్యాలన్నీ ముగించుకుని చక్కటి వస్త్రాలను ధరించారు. చందనాది మైపోతులు పూసుకున్నారు. మెడలో పూలదండలు ధరించారు. ఆరుగురు కలిసికట్టుగా ఒకేసారి విరాటుడు దర్బారుకు పోయారు. ధర్మరాజు సింహాసనంపై కూర్చున్నాడు. మిగిలిన వాళ్ళంతా కూడా ఉచితాసనంపై ఆసీనులయ్యారు. అప్పుడు ఆ ఐదుగురు ప్రజ్వరిల్లే 5 అగ్నిహోత్రుల్లాగా కనిపించారు. ఇంతలో విరాట్ రాజు చక్కగా అలంకరించుకొని మైపోతులు పూసుకుని విలువైన వస్త్రాలు ధరించి ఉత్తరుడితో కలిసి కొలువు తీరదామని వచ్చాడు. తీరా అక్కడ కనిపించిన దృశ్యానికి అవాక్కైపోయాడు. కొంతసేపటికి తీరుకుని, కంకుబొట్టు, సాధు వృత్తిలో ఉండాల్సిన వాడవు, గర్వంతో నా సింహాసనంపైనే కూర్చున్నావు, పైగా నేను వచ్చిన మర్యాదకైనా లేచి నిలబడకుండా అహంకారంతో అట్లాగే కూర్చున్నావేమిటి అన్నాడు. అర్జునుడు చిరునవ్వు నవ్వుతూ, విరాట్ రాజా, నీ సింహాసనం మీద కూర్చున్నవాడు ధర్మరాజు. అతని నగరంలో సామంతరాజుల కిరీటాల్లో మణులు, మాణిక్యాలు ధరించి తిరుగుతూ ఉంటే ఆ వెలిగే వీధి దీపాలే ప్రకాశించేవి అనగా దేశంలోని రాజులంతా అతన్ని సేవించుకునేవారు. అటువంటి చక్రవర్తి లోకంలో 6గురే ఉన్నారు. వారినే షట్చక్రవర్తులు అంటారు. వారితో సరి సమానంగా తొలతూగే రాజసూయాగం చేసిన వాడు ఇతడే. అతడి మాట దేశం నలుమూలలకు హితం చేకూరుస్తూ ఉంటుంది. అతడి మాట ఎంత సౌమ్యంగా ఉన్నా అంగరాజులకు తమపై దండయాత్ర చేస్తున్నట్లే ఉంటుందట అనగా ధర్మరాజు నోటి వెంట వచ్చిన మాట జరిగి తీరాల్సిందే అనే భావం అన్నమాట. కోరిన వారి కోరికలు తీర్చడం ధర్మరాజుకు నిత్యకృత్యము. ఆయన వలన లబ్ధి పొందిన వారు దేశ నలుమూలలో ఉండి ఆయన కీర్తిని 1000 ఏళ్లు కీర్తిస్తూ ఉంటారు. పాండురాజునే పాల సముద్రంలో చంద్రుడు వంటి వాడి ధర్మరాజు. అతడి నిర్మలమైన కీర్తి ప్రభావం దిక్కులన్నిటికీ తెల్లని పూతగా అమరింది. అతడెవరో కాదు, ఈ ధర్మరాజే. విరాట రాజా, ఇతడెవడనుకున్నావు? అజాతశత్రువు, భూమండలాన్నంతా దిగ్విజయం చేశాడు, విద్యావంతుడు, దేవేంద్రుని సింహాసనంపై కూర్చోదగినవాడు, కౌరవుల్లో శ్రేష్ఠుడు, ప్రకాశవంతమైన రూపం గలవాడు, సజ్జనుల్లో ఎన్నదగినవాడు. అట్టి ధర్మరాజు ఈ చిన్న సింహాసనాన్ని అధిష్ఠించడానికి తగడా? అర్జునుడు చెప్పిన మాటలు విన్న విరాటుడు ఆశ్చర్యపోయాడు. ఇతడు ధర్మరాజు అయితే మరి భీమార్జున నకులు సహదేవులు ఎక్కడా, ద్రౌపది ఎక్కడా అని అడిగాడు. అర్జునుడు, రాజా, మీ ఆస్థానంలో వలలుడు అనే పేరుతో వంటవాడిగా ఉంటూ పులులు సింహాన్ని ఢీకొని మీకు ఆనందం కలిగించిన వాడును, మీ దేశానికి ఎవరైనా మల్లులు వస్తే వారిని ఓడించి మీ ఖ్యాతి పెట్టిన వాడును, మహాబలశాలిగా పేరు
సంపాదించి పెట్టిన వాడే భీమసేనుడు. అతను మహాపరాక్రమశాలి, అతన్ని ఎవరూ జయించలేరు. ఇతడు బకాసురుని చంపి బ్రాహ్మణుడి సంతోషం కలిగించాడు. కిమీరుడనే రాక్షసుని చంపి అరణ్యాల్లో నివసించే తపస్సులకు శాంతి కలిగించాడు. హిడింబాసురుని చంపి అతడి చెల్లెలు హిడింబుని వివాహమాడాడు. ఇతడే నకులుడు. నీ ఆసనంలో దామరగంధి అనే పేరుతో గుర్రాలన్నింటినీ శిక్షణ ఇస్తూ అశ్వసంపదను పెంచాడు. అతడు శత్రువుల కాలకూటం వంటివాడు, మిత్రులకు అమృతం వంటివాడు. సజ్జనులు ఇతడిని స్తుతిస్తూ ఉంటారు. ఇతడి సహదేవుడు. మీ గోశాలలో తంత్రిపాలుడనే పేరుతో గోసంపదను వృద్ధి చేసేవాడు. ఇతడు చాలా సున్నితమైన మనసు గలవాడు. కుంతికి ఇతడి ఆడవ ప్రాణము. గొప్ప రాజనీతిజ్ఞుడు. వంశాన్ని పవిత్రం చేసేవాడు. ఈమెయే ద్రౌపది. సుదేష్ణాదేవి వద్ద సైరంధ్రిగా పనిచేసింది. ఈమెను కాపాడేందుకే కీచకులందరినీ భీముడు రహస్యంగా రాత్రే హతమార్చాడు. భీముడు విరాట్ రాజా. ఇతడే అర్జునుడు. పేడి రూపంలో బృహన్నల అనే పేరుతో అంతఃపురంలో ప్రవేశించి కన్యలకు ఆటపాటలు నేర్పేవాడు. ఇతడు ఇంద్రుని ఓడించి ఖాండవ వనాన్ని అగ్నికి అప్పగించాడు. అసహాయ శూరులుగా ఉండే కాలకేయులనే దానవును సంహరించి ఇంద్రునిచే మెప్పు పొందాడు. నివాత కవచులను ఓడించాడు. గంధర్వులను ఓడించి దుర్యోధనుని విడిపించాడు. అంతా వింటున్న ఉత్తరుడు మనసులో కలుగుతున్న సందేహాలన్నీ వినయాన్ని బయటకు పొక్కనీయకుండా తండ్రితో ఇలా అన్నాడు. తండ్రి, ఇతడు తన గురించి నీకు చెప్పవద్దని మాట తీసుకున్నాడు. అందువల్ల జంకి ఎవరో దేవ సమానుడైన మహాత్ముడు వచ్చి కౌరవ శరణను తరిమి కొట్టాడని చెప్పాను. కానీ నిన్నటి యుద్ధాన్నంతా ఇతడే ఒక చేతి మీద నడిపించి నిర్వహించాడు అని చెప్పాడు. భయంతోనూ నేను వణికిపోతూ ఉంటే ఎంతో ఓర్పుతో నన్ను ఒప్పించాడు. ఇతడు నన్ను రథసారథ్యం చేయమని ఒప్పిస్తూ ఉంటే దుర్యోధనులంతా చూస్తూనే ఉన్నారు. అయినా ఎవరికి మనసులోనైనా సందేహం లేకుండా ఉండడం గొప్ప పరాక్రమశాలి అయిన ఈ అర్జునుడికే చెల్లింది. తానెవరో నాకు చెప్పాడు. నన్ను సంతోషపెట్టే మాటలు ఎన్నో చెప్పాడు. చివరకు నన్ను సారథిగా ఉండమని ఒప్పించాడు. అది కూడా లోకంలో జరిగే సదాసీదా యుద్ధమే కదా అని ఒప్పుకున్నాను. కానీ యుద్ధం తీవ్రమైన కొద్దీ దానికి తగినట్లుగా గుర్రాలను నడపడం నాకు చేత కాలేదు. అప్పటికీ చాలాసార్లు నడపలేకపోయాను. అర్జునుడి దగ్గర మొహమాటం అన్నది బొత్తిగా లేదు. ఎంత మాటైనా ముఖాన్ని అడిగేస్తాడు. దుర్యోధనుడు రక్షణకి పారిపోతూ ఉంటే, రాజా, ఇది జూదమాడే సమయం కాదు, యుద్ధరంగం, భుజబలంతో ఎదుర్కోవాలి కానీ పారిపోకూడదు అంటూ వెంటపడి తరిమాడు. ఉత్తరుడి మాటలు వింటున్న కొద్దీ విరాటుడిలో భయము, సంతోషము, గౌరవము ఒకేసారి కలిగాయి. అవయవాలన్నీ కొంకర్లు పోయాయి. ఆయన ప్రయత్నం మీద వెళ్ళి అర్జునుడి కౌగిలించుకున్నాడు. అంతటి ధర్మరాజు సింహాసనం దగ్గరికి పోయి పాదాలకు శిరస్సు తాకేట్లుగా నమస్కరించాడు. అప్పుడు ధర్మరాజు అతను లేవదీసి కౌగిలించుకున్నాడు. అట్లాగే విరాటుడు వేగంగా పోయి భీమ, నకుల, సహదేవును కౌగిలించుకున్నాడు. అంతటి అర్జునుడు తన అన్నదమ్ములను ఉత్తరునికి పరిచయం చేశాడు. విరాటుడు కూడా మంత్రులను, ఉన్నతోద్యోగుల్ని పిలిపించి పాండవులను దర్శించుకున్నట్లు చేశాడు. ధర్మరాజు అనుమతి పొంది విరాటుడు తగిన ఆసనంపై కూర్చున్నాడు. విరాటుడు రాణివాసంలో ఉండే వారిని పిలిచి జరిగిందంతా సుదేష్ణకు తెలపమని చెప్పాడు. ద్రౌపదిని తగిన రీతిని గౌరవించారు. అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు. అజ్ఞాతవాసం ఎట్లా గడపటమా అని ఆలోచిస్తుండగా మీరు గుర్తు వచ్చారు. మాకు ఈ సంవత్సర కాలంగా గర్భంలో ఉన్నంత సుఖంగా గడిచిపోయింది. ఎవరికీ తెలియకుండా గడపగలిగాము. అర్జునుడి మాటలు విన్న విరాటుడు ఇలా అన్నాడు. అర్జున, మేమేదైనా నీకు పరాయి వాళ్ళమా? మమ్మల్ని ఎందుకు వేరు చేసి మాట్లాడతావు? అరణ్యవాసం పూర్తి చేసుకున్న అజ్ఞాతవాసంలో మీకు ఇప్పుడు సుఖంగా గడిచిందంటే అదంతా మా పూర్వజన్మ సుకృతం. దైవం మా యందు అనుగ్రహించింది. ఈ రాజ్యం, ఈ పట్టణం, మంత్రులు, భటులు, రథాలు, గుర్రాలు, ఏనుగులు అన్నిటినీ ధర్మరాజే పరిపాలిస్తాడు. నేను, నా తమ్ముడు, పుత్రులు, మంత్రులు మొదలైన వారమంతా వారిని సేవించుకుంటూ ప్రశాంతంగా గడిపేస్తాము. హస్తినాపురం మన పైకి దండెత్తి వస్తే నాకు చేతనంత వరకు సాయం చేస్తాను అన్నాడు. విరాటుడి మాటలు విన్న ఉత్తరుడు ఇలా అన్నాడు. తండ్రి, మనకంటూ ఒక రాజ్యం ఉన్నదా? నిన్న మొన్నటి యుద్ధాల్లో భయంకరమైన కౌరవ త్రిగర్త సైన్యాల నుండి వీరే కదా నిన్న నన్ను రక్షించింది. వీరిచ్చిన దానినే మళ్ళీ ఇస్తానంటూ ఏం సబబుగా ఉంటుంది? కనుక రాజ్యం ఎట్లాగో వాడదే. నీకు ఇంకో విషయం చెప్తాను విను. వీరు నివురుగప్పిన నిప్పులాగా వీరి తేజస్సును కప్పిపుచ్చుకున్నారు. అందువల్లనే వీరెవరో తెలియక వినయంగా సేవించుకోలేకపోయాము. ఈ విధంగా గొప్ప అపరాధం జరిగిపోయింది. మనం మన మనసులకు ఊరట కలిగించేందుకు గాను మన దోషాలన్నింటినీ క్షమించమని ప్రార్థిద్దాం. ఇంకో మాట ఏమంటే, మన దగ్గరుండే ధనమంతా వారికి ఇచ్చేద్దాం.
వారిచ్చిందే కదా అనగా వారి ధనాన్ని వారికే ఇచ్చినట్లు అవుతుంది. అందువల్ల కొత్త కానుక ఏదైనా సమర్పిద్దాం తండ్రి, అందుకోసం వెంటనే ఉత్తరుని ఇక్కడికి పిలిపించండి అన్నాడు. ఉత్తరుడి మాటలకు మిక్కిలి సంతోషించిన విరాటుడు మంత్రుల్ని పిలిచి వెంటనే ఉత్తరం తీసుకుని రమ్మని పంపాడు. మంత్రులు అంతఃపురానికి వెళ్ళి సుధేష్ణ అనుమతితో ఉత్తరం చక్కగా అలంకరించి పంపారు. వర్షాకాలపు లక్ష్మీదేవిలా అలంకరించుకుని తీసుకుని వచ్చిన ఉత్తరం విరాటుడు వెంట పెట్టుకుని ధర్మరాజు వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అన్నాడు. ఓ ధర్మరాజా, అజ్ఞానం చేత నేను మీ గొప్పతనం తెలుసుకోలేక మేము చేసిన అపరాధాలన్నింటినీ మన్నించి ఇకపైన మేమంతా మీ సేవకులము. ఓ ధర్మరాజా, ఈ కన్యను అర్జునుడికి ఇమ్ము. ఇది మా బంధుజనులందరికీ సమ్మతమే. మేమంతా నీడలో బతకడానికి ఇష్టపడతాము. మా ప్రజలకు ఇదే ఇష్టం అని అనగా ధర్మరాజు అర్జునుడి వంక చూశాడు. అప్పుడు అర్జునుడు ధర్మరాజు వినేట్లుగా ఇలా అన్నాడు. ఈ ఉత్తరం నేను కోడలుగా స్వీకరిస్తానే కానీ భార్యగా కాదు. ఈమె నా మధ్య శిష్యురాలుగా మెలిగింది. అందువల్ల లోకులు నన్ను చంచల స్వభావం కలవాడని నిందిస్తారు. అదే కాక ఈమెకు నాట్యం, సంగీతం వాటన్నిటినీ నేనే గురువుని కావున ఈమెను పెళ్ళాడటం ధర్మం కాదు. మా అభిమన్యుడు ఈమె వివాహం చేసుకుంటాడు. ఇతడు సాక్షాత్తు శ్రీకృష్ణుడికి మేనల్లుడు, సుభద్ర కొడుకు, బాహుపరాక్రమం కలవాడు, ముల్లోకాలన్న అందగాడు, నిర్మలమైన ప్రవర్తన కలవాడు, విద్యా వైభవం కలవాడు, పెద్దలంటే వినయంగా ఉంటాడు అన్నాడు. అర్జునుడి మాటలు విన్న విరాటుడు సంతోషంతో అర్జునుడితో వియ్యం అందడం కన్నా మహద్భాగ్యం ఏముంటుంది? ఇది మాకిచ్చిన ఆజ్ఞగా భావించి ఆచరణలో పెడతాం అన్నాడు. విరాటుడి మాటలు విన్న ధర్మరాజు ఇలా అన్నాడు. అర్జునుడి ధర్మం తెలిసినవాడు, అతడు చెప్పినట్లే చేద్దాం. ఇప్పుడే ఈ శుభవార్తను బంధువులందరికీ తెలియచేయండి. ధర్మరాజు మాటకు విరాటుడు ఎంతో సంతోషించి కౌరవ వంశంలో సంబంధం కలుపుకోవడం వలన మత్స్య వంశం పవిత్రమైందన్నాడు. అంతటా ఉత్తర చేత ధర్మ, భీమ, అర్జున, నకుల సహదేవులకు వందనం చేయించాడు. అనంతరం ఉత్తరను అంతఃపురంలోకి వెళ్లేందుకు అనుమతించారు. ఆ తర్వాత దైవజ్ఞులు పిలిపించి లగ్న నిర్ణయం చేయించారు. యాదవులకు, పాంచాలకు మొదలైన వారందరికీ వివాహానికి బ్రాహ్మణుల్ని పంపి ఆహ్వానించారు. అజ్ఞాతవాసం సుఖంగా గడిచిపోయినందుకు ధర్మరాజు విరాటుని మళ్ళీ కౌగిలించుకుని కృతజ్ఞత తెలిపాడు. విరాట రాజా, మాకు శ్రీకృష్ణుడు ఎంతో, నువ్వు అంతే. ఇది అందరి వంటి బంధుత్వం కాదు అని వినయంగా స్తుతించాడు. మహారాజు వారందరికీ దివ్య స్నానాలు, భోజనాలకు ఏర్పాట్లు చేయించాడు. అక్కడ దుర్యోధనుడు నెమ్మదిగా హస్తినకు చేరుకున్నాడు. కర్ణ, శకుని దుశ్శాసనుల దురాలోచనలను గురించి భీష్మాది పెద్దలు వద్దన్నా వినకుండా ధర్మరాజు వద్దకు దూతను పంపాడు. దూత పోయి ఇలా వివరించాడు. ధర్మరాజా, మీ అజ్ఞాతవాస సంవత్సరం గడువు ముయ్యక ముందే అర్జునుడిని మేము గుర్తించాము. నీకు లెక్కలు చూసి గణించుకున్న తరువాత ఏది ఉచితమో దాన్ని మాకు తెలుపవలసింది అని మళ్ళీ తిరిగి వనవాసం చెయ్యాలని ధ్వనించేట్లుగా దూత పలకగా ధర్మరాజు నవ్వి అతడితో ఇట్లా అన్నాడు. మా శపథం ప్రకారం 13 ఏళ్ళు నిండాయి. చెప్పేందుకు కొత్త విషయాలు ఏమీ లేవు. నువ్వు వెంటనే వెళ్ళి దుర్యోధనుడితో భీష్మ, ద్రోణాది పెద్దలంతా ఉంటుండగా చెప్పు. ముమ్మాటికి ఆ శపథం నిర్విఘ్నంగా పూర్తి చేశామని. దూత పోయి ధర్మరాజు మాటలను యథావిధంగా దుర్యోధనుడు తెలిపాడు. అంత దుర్యోధనుడు భీష్మ, ద్రోణాది పెద్దలందరినీ పిలిచి ఇలా అన్నాడు. అర్జునుడు 13 ఏళ్ల గడువు అయ్యాక వచ్చాడా లేదా అన్నది నిర్ధారణ చేసుకోకుండా మనం తొందరపడి అర్జునుడితో యుద్ధం చేశాము. ముందు ఆ విషయం నిగ్గు తీయాలి అన్నాడు. దుర్యోధన మాటలు విన్న భీష్ముడు, దుర్యోధన, ఇవేం మాటలు? విన్నవాడు నవ్విపోరా? నీవు ఇటువంటి సందేహాలు ఏం పెట్టుకోవద్దు. యుద్ధంలో అర్జునుడు కనిపించిన రోజునే చెప్పాను. అప్పటికే నియమిత కాలం 13 ఏళ్ళు ముగిసిపోయాయి అన్నాడు. భీష్ముడి మాటలు అందరూ అంగీకరించారు. నియమం పూర్తి కాకుండా బయటకు రావడానికి అర్జునుడు ఏమైనా తెలివి తక్కువవాడా అన్నాడు. ఆ మర్నాడు దుర్యోధనుడు కొద్దిపాటి సేనను వెంటబెట్టుకుని హస్తినాపురానికి వెళ్ళాడు. పాండవులు 13 ఏళ్ల వనవాస నియమాన్ని పూర్తి చేసుకుని జిమ్ము చెట్టు వద్దకు వెళ్ళి ఆయుధాలన్నింటినీ తీసుకుని విధి విధానంగా పూజలు చేసి ఉపప్లావ్యపురంలో నివాసం ఏర్పరచుకున్నారు. నాగరికులు, జానపదులు పాండవులను దర్శించుకుని తమ భక్తి ప్రపత్తిని చాటుకున్నారు. విరాటుడు కూడా గొప్ప రత్నాలు బహుమతులుగా ఇచ్చి సత్కరించాడు. శ్రీకృష్ణ బలరామాదులు రత్నాలు, అనేక విలువైన కానుకలు తీసుకుని సుభద్ర, అభిమన్యులతో కలిసి ఉపప్లావ్యపురానికి వెళ్ళి అభినందించారు. ఇంకా వాళ్లతో పాటు కృతవర్మ, ప్రద్యుమ్నుడు, సాంబుడు, ఈదానుడు, రుక్ముడు, అక్రూరుడు, ఇంద్రసేనుడు, ఇంకా మిగిలిన పాండవులు, సారథులు అందరూ తరలి ఉపప్లావ్యపురంలో చేరారు. పాండవులంతా వారిని అత్యంత ఆదరంతో ఎదురు వెళ్ళి ఆహ్వానించి తీసుకుని వచ్చి మర్యాదలు చేశారు. సుభద్ర, అభిమన్యుడు అంతఃపురానికి వెళ్ళి పాంచాలికి
ఎంతో విలువైన అలంకారాలు వస్త్రాలు సంతోషంగా బహుకరించారు. కృష్ణుడు వారికి రత్న మాణిక్యాలని కాకుండా ఎన్నో రథాలు, ఏనుగుల్ని, గుర్రాలని, దాసదాసి జనాన్ని సమర్పించాడు. ద్రుపదుడు కూడా పుత్రులతో కలిసి అనేక రథాలను, ఏనుగులను, గుర్రాలని, కలబలాలను వెంట పెట్టుకుని ఉపప్లావ్యపురానికి తరలి వెళ్ళాడు. పాండవులు ద్రుపదుడిని ఎంతో ప్రీతితో ఆదరించి సత్కరించారు. విరాటుడు కూడా వచ్చి అతిథులందరినీ తగు విధిగా సత్కరించి సంతోషపెట్టాడు. అభిమన్యుడు వివాహానికి ఇంకా అనేక దేశాల నుండి బంధువులు, పూజ్యులు, స్నేహితులు, సముదాయాలు వచ్చి వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ విధంగా రెండు పక్షాల వారు తమ తమ వైభవాన్ని ప్రదర్శిస్తూ వచ్చి అతిథి గృహాలు విడిది చేశారు. ఉత్తరాభిమన్యుల వివాహాన్ని విరాటరాజు నగరమంతా చాటింపు వహించాడు. కలువలు కూర్చిన దండలు, మణితోరణాలు, ఓక చెట్లు, అరటి స్తంభాలు పాతించారు. కుంకుమ కలియజల్లి కర్పూరంతో ముగ్గులు పెట్టారు. ఇంకా అనేక విధాలైన అలంకారాలతో విరాట నగరానికి, ఉపప్లావ్యపురానికి కొత్త శోభను చేకూరాయి. విరాటుడు సుదేష్ణాదేవితో పాటు తమ కుమారుల్ని, తమ్ముల్ని, బంధువుల్ని వెంటపెట్టుకుని నవరత్నాలు పొదిగిన అలంకారాలతో బ్రాహ్మణులు వెంటరాగా పాండవులున్న మందిరానికి చేరుకున్నాడు. రత్నదీపాల మణిస్తంభాలు, కాంతులు దిగ్గుణీకృతం అయ్యేట్లుగా చాందినీలు నిర్మించాడు. పెళ్లికి ఇల్లంతా అలికి ముగ్గులు పెట్టారు. మామిడాకులు తోరణాలు వేలాడదీశారు. ఉత్తరాన్ని అలంకరించి తీసుకురావడానికి కావలసిన వస్తువులన్నిటినీ నేర్పుగల చిలకెత్తిలికిచ్చి పంపారు. అభిమన్యుడి వివాహ మహోత్సవం. వివాహానికి కావలసిన వస్తువులను సేకరించి జ్యోతిష్యుల్ని, బ్రాహ్మణోత్తముల్ని వెంటబెట్టుకుని వెళ్ళి ధర్మరాజాదుని ముహూర్తం సమీపిస్తోంది, రమ్మని కబురు పెట్టాడు. ధర్మరాజు తమ్ములు అభిమన్యుడు చక్కగా అలంకరించుకొని బంధువులంతా కలిసి రాగా అభిమన్యుని భద్రగజంపై కూర్చోబెట్టి ఊరేగింపుతో బయలుదేరారు. వారి వెంట పుణ్యాంగనలు, మణులు, పండ్లు, వస్త్రాలు మొదలైన వస్తువులన్నీ సారెలుగా తెస్తున్నారు. శ్రీకృష్ణుడు ముందు నడుస్తుంటే మంగళవాద్య ధ్వనులు, బ్రాహ్మణుల ఆశీర్వచనాలు, వందిమాగతులు, జయ జయ ధ్వానాలు, స్తుతి పాఠాలు మారుమోగుతుంటే విరాట్ మందిరాన్ని చేరుకున్నారు. వారికి ఆహ్వానం పలుకుతూ శంఖాలు, జయకంఠలు మ్రోగాయి. అక్షతలు చల్లుతూ ఆడపిల్లివారు ఎదురొచ్చారు. అప్పుడు విరాటుడు రాజోచిత లాంఛనాలతో విప్రులు, వృద్ధులు పుణ్యక్రియ కలాపాలని నిర్వర్తించగా శ్రీకృష్ణుడు, ధర్మరాజు, అర్జునుడు, విరాటుడు వధూవరులను తెరకు చెరుపక్కగా నిలబెట్టారు. అప్పుడు శుభముహూర్తం సమర్పించిన జ్యోతిష్కుడు తెలుపగా మంగళవాద్యాల మధ్య తెరను తొలగించారు. వధూవరులిద్దరూ మరొకరు చెవులారా వినడమే కానీ రూప సౌందర్యాన్ని చూడలేదు. అందువల్ల తెర తొలగగానే ఒకరినొకరు కన్నులారా చూసుకోవాలన్న ఉత్సుకత పెరిగింది. ఉత్తర సిగ్గుతో తలదించుకుని అభిమన్యుడి పాద పద్మాలకు మనసులోనే వందనాలు అర్పించుకుంది. పాదాల నుండి అభిమన్యుడు సౌందర్యాన్ని తిలకిస్తూ శిరస్సు వరకు పాకింది. అట్లాగే అభిమన్యుడు కూడా ఉత్తర సౌందర్యాన్ని ముఖ పద్మంతో ప్రారంభించి క్రమంగా పాద పద్మాల వరకు పాకుతూ ఉండగా వారి చూపులు రెండు హృదయాల కవాటం దగ్గర నిలిచిపోయి ఒకరినొకరు తనివి తీరా చూసుకొని చిరునవ్వులు చిందించారు. తర్వాత తలంబ్రాలు దోశలతో ఒకరి దోశట్లో పోసుకుని వాటిని పరస్పరం తలపై పోసుకున్నారు. ఇది చూసేవాళ్లకు మందార వృక్షం, కల్పలతా పూలు వికసించగా ఒకదానిపై ఒకటి కుప్పలుగా పూలవాన కురిసినట్లున్నది. ఆ వధూవరులు సహజమైన సిగ్గు కారణంగా కోమలము, సుందరము అయిన శరీరాల హోయలన్నిటినీ ఓరచూపులతోనే తప్ప తెగించి చూడలేకపోయారు. అయితే తలంబ్రాలు పోసుకుంటూ మాత్రం ఒకరినొకరు ప్రీతితో చూసుకున్నారు. అభిమన్యుడు తన అనురాగాన్ని చేతులతో ప్రదర్శిస్తూ ఎర్రనైన ఉత్తర హస్తాన్ని తాకుతూ ఉంటే మదగజం చిగురుటాకుల్ని పట్టుకున్నట్లు మృదువుగా గ్రహించాడు. మామిడి చెట్టుకు దూరంగా పెట్టిన మల్లికాలత పెనవేసుకున్నట్లు ఉత్తర అభిమన్యు అనురాగాలు పెనవేసుకున్నాయి. వధూవరులిద్దరూ హోమం చేస్తున్నప్పుడు ఒక శరీర భాగాలు మరొకరికి రాసుకుని గిలిగింతలు పుట్టాయి. విరాటరాజు ఈ విధంగా ఉత్తర అభిమన్యుల వివాహం నిర్వహించాడు. మణిభూషణాలు, పట్టు వస్త్రాలు, కర్పూరాది పరిమళ ద్రవ్యాలు, తాంబూలాలు ఒక పళ్ళెంలో ఉంచి ముందుగా శ్రీకృష్ణునికిచ్చి తర్వాత పాండవులకు ఇచ్చాడు. ద్రౌపది, సుభద్రలకు తగిన ఆభరణాలను, పట్టు వస్త్రాలని అంతఃపుర కాంతల చేత ఇప్పించాడు. అభిమన్యుడికి 700 భద్రగజాల్ని, 10,000 జాతి గుర్రాల్ని, 5 లక్షల గోవుల్ని, 2,000 రథాల్ని, 1,00,000 మంది దాసదాసి జనాన్ని, ఇంకా అవి కాక ఎన్నో ధన వస్తు మణిభూషణాలని కానుకలుగా సమర్పించాడు. జనమేజయుడు: ఓ వైశంపాయన మహర్షి, అత్యంత వైభవంగా వివాహం ముగిసిన తరువాత మిత్రులకు సంతోషం
కలిగించిన తర్వాత ఏ విధంగా ప్రవర్తించారు అని అడిగాడు. శ్రీ విరాట పర్వంలోని పంచమ శ్వాసం పూర్తయిందండి. నా ఛానల్ని కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఆ పారాయణ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి.